ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత విశిష్టతను నాకు పరిచయం చేస్తూ చెబుతూ ఉంటే, వివరిస్తూ ఉంటే నాకు గురువుల దయ వల్ల మనసులో ఒక తెలియనటువంటి కొత్త ఉత్సాహం, ఏదో పరిచయం ఉన్నట్టుగా, ఈ ప్రాంతానికి నేను వచ్చినట్టుగా, శ్రీవల్లభుల దయతో బహుశా నాకు అలా అనిపించిందేమో. మరి ఇలాంటి దివ్యమైనటువంటి ప్రదేశంలో ఈరోజు కొన్ని మాటల్ని నేను మీతో చెప్పేటువంటి ఆ అవకాశం లభించడం కూడా బహుశా గురువుల అనుగ్రహం. మరి అలాంటి గురు కృపలో, గురువుల అనుగ్రహంతో మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. సాధారణంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా మనం భక్తులమైతే, మన మనస్సులో భక్తి ఉంటే ఆ ప్రాంతంలో పేరెన్నికటువంటి ప్రసిద్ధమైన క్షేత్రాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మరికొందరైతే కేవలం అలాంటి క్షేత్రాలను దర్శించడానికి, ఆ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. మనందరికీ ఈ విషయం బాగా తెలిసిందే. అయితే ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ తీర్థానికి వెళ్ళినా ఎందుకోసం క్షేత్రాలను, తీర్థాలను దర్శించేది, ఆ పర్యటనలు చేసేది దేనికోసం అంటే, మన మనస్సులో తప్పనిసరిగా భగవంతునిపై భక్తి ఉంటేనే ఆ రకమైన ఆలోచన మనలో కలుగుతుంది. భగవంతునిపై భక్తి లేనటువంటి ఆలోచనతో ఏ పనిని చేసినా అది వ్యర్థమే అవుతుంది. మరి భగవంతుని భక్తి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ప్రకటిస్తూ ఉంటారు, భగవంతుడిని నమ్ముతారు. మరి అటువంటి భక్తి రీతులు మనకి భాగవత పురాణంలో చెప్పబడతాయి. నవవిధ భక్తి రీతులతో భగవంతుడిని సేవించేటువంటి ఎంతో మందిని మనం చూసుకుంటాం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణ, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం, సత్యం, ఆత్మనివేదనం. ఇలా 9 రకాలుగా భగవంతుడిని మనం భక్తిగా ఆయనకు వచ్చేటువంటి రీతులలో అన్నిటికంటే చాలా సులభమైనది, తేలికైనది, ఏమాత్రం ప్రయాసపడకుండా భగవంతుడిని మనం చేరుకోవడానికి, భగవంతుని గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి భక్తి రీతి శ్రవణం. శ్రవణం అంటే ఏంటి? వినడం. మనకున్నటువంటి 2 శ్రవణములతో భగవంతుని భక్తి కథలను, భగవంతుని యొక్క మహాత్మ్యాన్ని తెలిపేటువంటి చరిత్రలను, భాగవతోత్తముల యొక్క గొప్పతనాన్ని వివరించే ఆఖ్యానాలను తెలుసుకోవడమే శ్రవణంలో ఉండేటువంటి ముఖ్యమైన విషయం. మరి ఏదైనా ఒక విషయాన్ని వినడానికి మనం ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మిగిలినటువంటి దీక్షలు, పూజలు, వ్రతాలు ఏదైనా చేయాలంటే ఎంతో కొంత మనకి ధన వ్యయం. ఏదైనా ఒక దీక్ష తీసుకోవాలంటే, ఇంట్లో ఏదైనా ఒక వ్రతాన్ని చేపట్టాలంటే మనం పళ్ళు, పూలు, పూజా సంభారాలు వంటివి చాలా వస్తువుల్ని సేకరించాల్సిన అవసరం, వాటన్నింటినీ తెచ్చుకోవాలి. కానీ ఒక ప్రదేశంలో జరుగుతున్నటువంటి ఏదైనా ఒక భగవంతుని భక్తి విషయాలను తెలియజేసేటువంటి ఆ కథను వినడానికి మనమే ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అంటే శ్రవణ భక్తిని మనం పొందడం చాలా చాలా తేలిక. మరి అలాంటి శ్రవణ భక్తి ఈ ప్రాంతంలో మీకోసం ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ నిర్వాహకులు ఆ అదృష్టాన్ని మీకు కలిగించడం
నిజంగా అది గురు కృప, భగవంతుని అనుగ్రహం మాత్రమే. అయితే శ్రవణ భక్తిని ప్రకటించడం కేవలం మనం మాత్రమే కాదు, మనం తెలుసుకునేటువంటి చాలా గ్రంథాలు, చేసుకునేటువంటి ఎన్నో పూజలలో, వ్రతాలలో, నోములలో రకరకాల కథల ద్వారా కొంతమంది ఈ శ్రవణ భక్తిని ప్రకటించడం జరుగుతుంది. అందులో మనకి బాగా వినిపించేటువంటి పేరు సూత మహర్షి సౌనకాది ముందుకు చెప్పినటువంటి కథలు. నైమిషారణ్య క్షేత్రంలో సూత మహర్షి ఒక గొప్ప పౌరాణికుడు. ఆయనకి తెలియనటువంటి కథ లేదు. అటువంటి గొప్ప పౌరాణికుడైన సూత మహర్షి సౌనకుడు మొదలైనటువంటి మహర్షులకు ఎన్నో కథలను చెప్పాడు. వారికి తృప్తి తీరదు. ఎన్ని కథలను విన్నా ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా కొత్తగా, ఇంకా భగవంతుని గురించి తెలియజేసేటువంటి కథల్ని వినాలనేటువంటి కుతూహలం వారిలో ఉండడం వల్ల, ఆ జిజ్ఞాస వల్ల సూర్యుడు ఇంకా కొత్తగా, ఇంకా వైభవంతో కూడినటువంటి కథల్ని ప్రతి సందర్భంలో వారికి వివరించే ప్రయత్నమే చేశారు. అంటే మనకు అష్టాదశ పురాణాలను రచించినటువంటి వేదవ్యాస మహర్షి పురాణాలను ఎందుకు వినాలో, పురాణం యొక్క లక్షణాలు కూడా మనకి తెలియజేశారు. పురాణం 5 లక్షణాలు, ఈ 5 లక్షణాలతో కూడిన దాన్ని పురాణం అంటాం. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాన్ని చ వంశానుచరితం చేతి పురాణాన్ని పంచలక్షణం. పురాణాలలో ఏ పురాణమైనా ఈ 5 లక్షణాలు కలిగినదై ఉంటుంది. అయితే ఈ 5 లక్షణాలు పుష్కలంగా కలిగినటువంటివి, మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి పురాణంగా 18 పురాణాల్లో కూడా భాగవత పురాణం చాలా ప్రసిద్ధి. శాపవశాత్తు మరికొన్ని రోజుల్లో మరణించబోయేటువంటి విషయం తెలుసుకున్న పరీక్షిత్ మహారాజు తాను మోక్షాన్ని పొందడానికి భాగవత కథా శ్రవణమే చేయదగినదని తెలుసుకొని ఆ భాగవత కథను వినడానికి, తనకు వినిపించడానికి సుఖ మహర్షి చేత భాగవతాన్ని శ్రవణం చేస్తాడు. భాగవత శ్రవణం వల్ల ముక్తి మార్గం దొరికి ఆ పరీక్షిత్ మహారాజు మోక్షాన్ని పొందుతాడు. అయితే ఈ కథా శ్రవణం జరుగుతున్నటువంటి సందర్భంలో దేవతలు కూడా వచ్చి, మేము కూడా భాగవతాన్ని వింటాం, మాకు కూడా వినిపించండి మహర్షి అని సుఖ మహర్షిని అడిగితే ఆయన, ఇది మీ దగ్గర ఉన్నటువంటి అమృతం వంటిది కాదయ్యా అని చెప్పారు. వారు మామూలుగా రాలేదు, వారు ఒక వినిమయం చేసుకోవాలని వచ్చారు. ఎక్స్చేంజ్. ఏంటా వినిమయం? మా దగ్గర ఒక అమృతం ఉంది, అమృత బాండం. ఈ అమృత బాండాన్ని తీసుకొని మాకు కూడా భాగవతం అనే అమృతాన్ని వినే అవకాశం ఇవ్వండి అని అడిగారు. ఈ అమృతంతో పరీక్షిత్తు తనకున్నటువంటి శాపాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఈ అమృతాన్ని సేవిస్తే ఆయన మరణం లేకుండా జీవించి ఉండేటువంటి అవకాశం కూడా ఉంది కదా అని ఒక సలహా ఇచ్చారు. కానీ సుఖ మహర్షి దాన్ని ఒప్పుకోలేదు. కేవలం భోగలాలసులైనటువంటి, భక్తి చింతన లేనటువంటి దేవతలకి భాగవతం అనేటువంటి అమృతం ఇవ్వడం కుదరదయా అని చెప్తే దేవతల కంటి వెళ్ళిపోయారు. సుఖ మహర్షి చేత భాగవతాన్ని శ్రవణం చేసినటువంటి పరీక్షితుకి మోక్షం ప్రాప్తించింది. అయితే భాగవతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని బ్రహ్మదేవుడు కూడా అనుకొని సమస్త వేద సారాలలో ఉన్నటువంటి మొత్తం
అందులో కూడా భాగవతం ఉన్న వైపుకే ముళ్ళు చూపి. అప్పుడు అది చూసి దేవతలు బ్రహ్మదేవులు వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ విషయాలన్నీ సూర్యుడు సౌనకుడికి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వారు ఇంకా ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఇంకా కొత్తగా చెప్పండి, ఇంకేదైనా మంచి విషయాలు చెప్పండి, కథను తెలియజేయండి అని కుతూహలంతో ప్రశ్నిస్తూ అడుగుతూ ఉంటే భాగవతం యొక్క గొప్పతనాన్ని, భాగవతంలో ఉన్నటువంటి ఆ మహిమను తెలుసుకునే ఉత్సుకత ఉన్నటువంటి సౌనకుడికి ఒక విషయాన్ని చెప్పాడు సూర్యుడు. అయ్యా సౌనక, నేను సుఖమహర్షి చెబుతూ ఉండగా భాగవతాన్ని విన్నటువంటి వారిలో నేను కూడా ఉన్నాను. కాబట్టి మా గురువు గారు నాకు చెప్పినటువంటి విషయాన్ని, నేను విన్నటువంటి దాన్ని నీకు కూడా చెప్తానని ఒక విషయాన్ని చెప్పాడు. ఒకనొక సందర్భంలో సనక సనందనాథులు నలుగురు విచారంగా ఉన్న నారద మహర్షిని, ఎందుకయ్యా దీనంగా ఉన్నావు, నువ్వు ముల్లోకంలో సంచరించేవాడు కదా, ఎందుకు అలా దీనంగా ఉన్నావని అడిగితే, కలి ప్రభావం వల్ల ఈ లోకంలో కలియుగంలో ఎవరు సంతోషంగా లేరు. ఎక్కడ చూసినా దుర్మార్గులు, దురాచారాలు ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల భూమి మీద ప్రజలకు అనేక రకమైనటువంటి చింతలు ఎక్కువయ్యాయని బాధపడుతున్న సందర్భంలో దీనికి మార్గం ఒకటే. భాగవతాన్ని ఎక్కడైతే సప్తాహ యజ్ఞంగా పారాయణ చేస్తామో, దాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి ఇటువంటి బాధలన్నీ పోతాయని సనక సనందనాథులు నారదుడికి చెప్పడం, వారందరూ కలిసి ఒక ప్రదేశంలో ఈ భాగవత సప్తాహాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించడం, వారు చేస్తున్నటువంటి ఈ భాగవత పారాయణకి గొప్ప గొప్ప ఋషులు వారు శిష్యులతోనూ పుత్రులతోనూ అందరితో కలిసి వచ్చి ఆ ప్రదేశానికి వచ్చి వినడం, అప్పుడు ఆ భక్తి, జ్ఞాన, వైరాగ్యములు అనేటువంటి వాటికి మళ్ళీ పునరుత్తేజం కలిగి ఈ భూమి మీద అవన్నీ కూడా పుష్కలంగా లభించడం అనేటువంటి కొన్ని మహత్తులు జరిగాయి. అయితే అదే సందర్భంలో సనక సనందనాథులు నారద మహర్షితో మరొక విషయాన్ని చెప్పారు. ఓ నారద, ఇప్పుడు నువ్వు చూస్తున్నది భాగవతం యొక్క గొప్పతనం, భాగవతం యొక్క మహిమ నువ్వు ప్రత్యక్షంగా చూసావు. అయితే భాగవతం ద్వారా ఎవరెవరు మోక్షాన్ని పొందుతారో తెలుసా అని ఒక పెద్ద లిస్టు చెప్పాడు. భాగవతం సాధారణమైనటువంటి పురాణం కాదు. దీనివల్ల అరిషడ్ వర్గాల చేత పీడించబడేవాడు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాల చేత పీడించబడేవాడు, ఆచారాలు దేనిని పాటించకుండా దురాచారాలు అలవాటు చేసుకున్నవాడు, ఆశ్రమ ధర్మాలను వదిలిపెట్టేసిన వాడు, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, సన్యాసం, వానప్రస్థం లాంటి ఆశ్రమ ధర్మాలను వేటిని పాటించినటువంటి వాడు, వాళ్ళ యొక్క మనోవాక్కాయముల చేత, అంటే త్రికరణ శుద్ధిగా చేసేవన్నీ చెడ్డ పనులే, ఇటువంటి వాళ్ళు, ఇలా వీరందరూ కూడా ఎప్పుడు అసత్యమే మాట్లాడేవాళ్ళు, ఎవరిని పట్టించుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ భాగవతం అనేటువంటి అమృతం వారిని మళ్ళీ పునరుత్తేజితుల్ని చేస్తుంది. వారు భాగవతాన్ని వినడం ద్వారా గొప్ప స్థాయిని, గొప్ప స్థితిని పొందుతారు అని చెబుతూ ఒక ఆశ్చర్యకరమైన విషయాలు కూడా చెప్పారు. ఓ నారద మహర్షి, ఇంతే కాదయా, భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా ఎన్నో పాపాలను చేసి, లెక్కలేనన్ని పాపాలను చేసి, మరణాన్ని సంభవించి భయంకరమైనటువంటి ప్రేత రూపంలో ఉన్నటువంటి వాడు కూడా భాగవతాన్ని ఒక్కసారి వింటే, భాగవతాన్ని శ్రవణం చేస్తే వారికి కూడా దివ్యత్వం కలుగుతుంది అని. మనమైతే ఓ అలాగే అండి, సరే అలాగేనండి,
చాలా బాగుంది, మంచిదండి అని చెప్పి ఊరుకుంటాం. కానీ జిజ్ఞాసు అయిన నారద మహర్షి దీనికి ఏంటి ప్రూఫ్, నాకు ఉదాహరణ సహితంగా ఏంటో నాకు చెప్పాలి కదా. మామూలుగా ఉన్నటువంటి మనుషులు మోక్షాన్ని పొందారు భాగవతాన్ని వినడం వల్ల నాకు తెలుసు. పరీక్షకు ఒక పెద్ద ఉదాహరణ, ఓ మహారాజు ఆయన సుఖమహర్షి చేత భాగవతాన్ని శ్రవణం చేసి మోక్షాన్ని పొందారు. మరి చనిపోయిన తర్వాత ఎన్నో పాపాలు చేసి చనిపోయినటువంటి ప్రేత రూపంలో ఉన్నటువంటి వారు కూడా మోక్షాన్ని పొందలేదు కదా, దీనికి తార్కాణం ఏంటి అంటే, సరే ఈ కుతూహలం చాలా బాగుంది, దీనికి ఒక కథ ఉంది, చెప్తాను జాగ్రత్తగా వినవయ్యా అని చెప్పి నారద మహర్షికి సనక సనందనాలు ఒక కథను వివరించి చెప్పారు. తుంగభద్ర నదీ తీరంలో ఒక గొప్ప నగరం ఉంది. ఆ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ మంచి పనులు చేస్తూ ధర్మాత్ములుగా ఈ లోకంలో ప్రసిద్ధి చెంది ఉన్నారు. వారిలో ఆత్మదేవుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు వేదాంగాలన్నింటినీ చదివి గొప్పవాడుగా మహాజ్ఞానిగా ఆ ప్రాంతమంతటిలో ఒక మంచి పేరు తెచ్చు. ఆ ఆత్మదేవునికి కావలసినంత సంపద, కొన్ని వేల ఎకరాల పొలం, ఇంటి నిండా బీరువాళ్ళంతా డబ్బు నగలు, చాలా సంపద, చాలా మంచివాడు, దాన ధర్మాలు చేసేటువంటి అలవాటు ఉన్నవాడు. ఆ ఆత్మదేవునికి ఒక భార్య, అదేంటంటే ఒక భార్య ఒక భార్య, ఒక భార్య ఉంది, ఆవిడ పేరు దుందుడి. ఆ దుందుడి భర్త చేసేటువంటి దాన ధర్మాలకి సహకరిస్తుంది, కానీ ఆవిడకి కాస్త కోపము, నేను అందగత్తనేటువంటి అహంకారము, వీటన్నిటికీ మించి కాస్త శారీరక శ్రమను ఆవిడ తట్టుకోలేదు. అటువంటి కుటిలమైన మనస్సు కలిగినటువంటి వారి ఆత్మదేవుడు. ఆత్మదేవుడు దుందుడి ఎంత సంపద ఉన్నా, ఎన్ని భోగాలను అనుభవిస్తున్న వారి జీవితంలో ఒక లోటు. మనందరికీ తెలిసిందే, చాలా కథలో మనం అనుకుంటాం, ఎంతో గొప్పవారు, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు, ఎంతో సంపద ఉంది, అయినా వారికి ఒక చిన్న లోపం, అదేంటంటే సంతానం లేకపోవడం. వారికి పిల్లలు కలగలేదు. ఆ పిల్లలు కలగలేదనేటువంటి ఆ పుత్ర వ్యామోహంతో ఆత్మదేవుడు ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. అదేంటంటే ఆత్మదేవుడు ఒక్కడే బాధపడ్డాడా, భార్య ముందుని బాధపడలేదా అంటే, ఇంతకు ముందే చెప్పాను ఆవిడ స్వభావం. ఆవిడ కాస్త కుటిలమైన మనస్కురాలు. ఆవిడకి కొద్దిగా సంతానం పట్ల ఆసక్తి లేదు. మరి ఎందుకు చేస్తుంది భర్తతో కలిసి దాన ధర్మాలని? ఏదో భర్త చేయమంటున్నాడు చేస్తుంది అని మొక్కుబడిగా చేస్తుంది తప్ప మనస్ఫూర్తిగా సంతానాన్ని పొందాలనేటువంటి ఆ కాంక్ష ఆవిడలో లేదు. ఆత్మదేవుడు దుందుడి కలిసి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశారు. డబ్బుని, వస్త్రాలను, భూమిని, బంగారాన్ని ఎన్నో రకాలుగా దాన ధర్మాలు చేసి వారికి ఉన్నటువంటి ఆస్తిలో సగం ఆస్తి మొత్తం సంతానం కలుగుతుందేమో అనేటువంటి ఆశతో దాన ధర్మాలకు వినియోగించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆత్మదేవుడి మనస్సులో ఉన్నటువంటి ఆ చింత పోవడం, నాకు సంతానం కలగలేదే అనేటువంటి ఆలోచన ఆయన దహించి వేసింది. కానీ దుందుడి మాత్రం ఎప్పుడు మామూలుగానే ఉండేదాడు. సంతానం కలగకపోవడమే మంచిదిలే అనే ఆలోచన ఉంది. కానీ పుత్ర ప్రాప్తి కోసం నిరంతరం అన్వేషిస్తున్నటువంటి ఆత్మదేవుడు మాత్రం ఆ బాధకి తట్టుకోలేక ఒకరోజు ఇల్లు వదిలిపెట్టి అడవులకు పయనమైంది. ఆత్మదేవుడు అడవులకు బయలుదేరి దగ్గరలో ఉన్నటువంటి
అడవుల్లో చాలా దూరం ప్రయాణించాడు. ఎన్నెన్నో ప్రాంతాలు చూస్తూ వెళ్తూ ఉన్నాడు. అడవుల్లో చాలా శ్రమ పడుతూ మార్గమంతా నడవడం వల్ల, ఆ ప్రయాస వల్ల ఒక చోట ఒక చెరువు దగ్గర నీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. చాలా దూరం నడిచి వచ్చాడు. ఓ పక్కన మనసులోనేమో ఆ బాధ ఉంది, నాకు సంతానం లేదు, నేను ఏం చేయాలి, ఎలాగైనా నేను సంతానాన్ని పొందాలి అనేటువంటి ఆ కుతూహలం ఆలోచన మనసుని వేధిస్తున్నాయి. ఒక పక్కన శరీరానికి చాలా శ్రమ కలిగింది, అంతసేపు నడుచుకుంటూ వచ్చాడు కాబట్టి. ఒక చెరువు దగ్గర నీళ్లు తాగి విశ్రాంతి తీసుకున్నటువంటి ఆత్మదేవుడికి అదే ప్రాంతానికి, అదే చెరువు దగ్గరికి వచ్చినటువంటి ఒక యతి కనిపించాడు, ఒక సన్యాసి. ఆయన పాపం క్షేత్రాలను తిరుగుతూ చక్కగా అన్ని ప్రదేశాలను సందర్శిస్తూ మౌనంగా ఆయన ప్రయాణం చేసుకునేటువంటి ఒక సన్యాసి. ఆ యతి కూడా ఆ చెరువు ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి నీటిని సేవించి ఆయన తిరిగి వెళ్ళి ఆయన పని చూసుకుందామని తిరిగి ప్రయాణం అవుతూ ఉండగా ఆత్మదేవుడు అక్కడి నుంచి అంత దూరం ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఏం పడున్నాడు, పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఓ మహానుభావ, నీవే దిక్కని చెప్పి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మరి గొప్పవారి సందర్శనంతో ఒక్కోసారి వారి రూపాన్ని చూడగానే వీళ్ళు గొప్పవాళ్ళు అని తెలుసు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దర్పంగా గర్వంగా మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. ఆత్మదేవుని ఇంతకుముందే చెప్పుకున్నాం, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు, ఎన్నో వేదాలను చదివినటువంటి సద్బ్రాహ్మణుడు. అటువంటి ఆత్మదేవుడు వెళ్ళి ఎదిగి నమస్కరించి బాధపడుతూ దీనంగా నిలబడ్డాడు. అప్పుడు ఎది ప్రశ్నించాడు, ఏమయ్యా, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, లే పైకి, ఏంటో నీ బాధ ఏంటో చెప్పుకున్నావు, ఎందుకు నువ్వు ఇలా విచారంగా ఉన్నావు అని అడిగాడు ఆ సన్యాసి. అప్పుడు మళ్ళీ ఏడుస్తూ, స్వామి, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో సంవత్సరాలకి ఎదురు చూశాను, ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఏవేవో ప్రదేశాలు తిరిగాను, ఎంతో కష్టపడ్డాను, ఎంత ప్రయత్నించినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పూజలు వ్రతాలు చేసినా నాకు ఇంతవరకు ఒక పుత్రుడు కూడా కలగలేదు. సంతానం లేదనేటువంటి బాధ నన్ను దహించేసుకోను. ఏ ఒక్క క్షణం కూడా నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను. అసలు ఈ జీవితం నాకు వ్యర్థంగా తోచుకోను. నేను గృహస్థాశ్రమంలో సుఖంగా జీవించాలి అంటే నాకు ఒక పుత్రుడు కావాలి కదా. నేను సంతానం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను స్వామి. నాకు ఒక పుత్రుడిని కలిగేటువంటి మార్గాన్ని ఉపదేశించండి, నాకు సంతానం కలిగేటువంటి మార్గాన్ని చెప్పండి మహానుభావ అని ప్రాధేయపడుతాడు. దిగ్జీవితం ప్రజాహీనం, దిగ్గృహం చ ప్రజాం వినా, దిగ్ధనం చ అనపత్యస్య, దిక్కులం సంతతిం వినా అన్నాడు. అసలు సంతానం లేకపోతే ఈ జీవితమే వృధా. ఎంత డబ్బు ఉన్నా అది మొత్తం వేస్ట్. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ గృహ నిర్మాణం, ఈ గృహ వ్యవస్థ ఇదంతా కూడా సంతానం లేకపోవడం వల్ల శూన్యంగా మారిపోతాయి. అంతేకాదు, సంతానం లేనటువంటి వాడిని ఎవరు సమాజంలో గుర్తించరు, ఎవరు గౌరవించరుగా. ఈ సంతానం లేకపోవడం అనేటువంటి ఆ బాధ వల్ల నా వంశానికే ఏం జరుగుతుందో అనే భయం నాలో కలుగుతుంది. సంతానం లేనటువంటి వాడిని ఈ లోకం ఎలా చూస్తుందో తెలుసా? ఆ చూపులు నేను ధరించలేదు, కానీ చాలా బాధపడుతూ ప్రాధేయపడుతూ ఆ ఇంటి ఇతని మాటలకు కాస్త కరుణించి కడిగిపోయి, అదే ఇంత గొప్ప సమస్య వచ్చిందా నీకు అని మరి ఎదులకు కాస్త దివ్య దృష్టి, వారు చేసుకునేటువంటి పుణ్యకర్మల వల్ల వారికి కలిగినటువంటి తపశక్తితో ఎదుటి వారిని చూసి వారిని
వారి పూర్వ జీవితాన్ని, వారి యొక్క జీవితం మొత్తాన్ని అంచనా వేసి తెలుసుకునేటువంటి దివ్య దృష్టి వారు. ఆ దివ్య దృష్టిని ఉపయోగించి ఆత్మదేవుని పరిగించాడు. అతని నుదుటిపై ఉన్నటువంటి గీతలను చూసి అతని జీవితం మొత్తాన్ని తెలుసుకొని ఆత్మదేవుడితో చెప్పాడు. ఆయన ఏమైనా సంతానం లేదనేటువంటి బాధ ఆ దుఃఖాన్ని విడిచిపెట్టు. నీకు ఇప్పుడే కాదు, ఈ జన్మలోనే కాదు, నీకు 7 జన్మల వరకు అసలు సంతానమే కలగదు అని చెప్పాడు. నీకు సంతాన యోగ్యత లేదు, నువ్వు దాని గురించి వదిలిపెట్టేసి అసలు ఆలోచించదు. సంతానం లేదనే ఆలోచన నీకు కూడదు అని చాలా విధాలుగా నచ్చజెప్ప చూశాడు. లేదు, నాకు ఏదో ఒక మార్గం కావాలి, నేను ఎలాగైనా సంతానాన్ని పొందాలి అని ఆత్మదేవుడు చాలా పట్టుబడ్డాడు. మళ్ళీ ఆ సన్యాసి చాలా ఉదాహరణలు చెప్పాడు. ఎందుకయ్యా కష్టపడతావు? సంతానం వల్ల కలిగేటువంటి సంతానం వల్ల మాత్రమే జీవితం బాగుంటుంది అనే ఆ పిచ్చి ఆలోచన తగదు నీకు. చాలా మంది సంతానం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సకల చక్రవర్తి, అంబులు లాంటి వాళ్ళు వాళ్ళ సంతానం కలిగినప్పటికీ వాళ్ళ వల్ల ఎన్నో దుఃఖాలను అనుభవించారు. కాబట్టి నువ్వు సంతానాన్ని కావాలి అనేటువంటి ఆ మూఢపు ఆలోచనను వదిలిపెట్టు అని చాలా నచ్చజెప్పేశారు. మనకు ఒక ప్రసిద్ధమైన పద్యం, కొడుకుల్ ముట్టరటంచునే తురవివేకుల్ జీవన ప్రాప్తులై, కొడుకుల్ ముట్టరటంచునే తురవివేకుల్ జీవన ప్రాప్తులై, కొడుకుల్ ముట్టరి కౌరవేంద్రునకనేకుల్ వారిచే నీగతుల్ వడసెన్, పుత్రులు లేని ఆ సుకునకున్ వాటిల్లే దుర్గతుల్, చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర, చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. కొంతమంది జీవన భ్రాంతితో ఉంటారు. నా కొడుకులు పుట్టలేదే ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళు ఆ భ్రాంతిని పోగొట్టుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయదు. ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు పుట్టారు. వాళ్ళ వల్ల అతడు ఎటువంటి సుఖాన్ని పొందాడు? చివరికి తల్లిదండ్రులకి, ధృతరాష్ట్రునికి మొదలైనటువంటి వాళ్ళందరికీ చివరికి సంస్కారం చేయడానికి కూడా ఎవరు మిగలలేదు. అలాగే పుత్రులు లేనటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందరు అనేటువంటిది కూడా మూర్ఖత్వం. సుఖమహర్షి అసలు వివాహమే చేసుకోలేదు, ఆయన పుత్రులు లేదు, మోక్షం కలగలేదా అంటే మోక్ష మార్గానికి సంతానానికి ఎటువంటి సంబంధం లేదయ్యా అని ఎన్నో ఉదాహరణలు చెప్పి ఒప్పించాలని చూశాడు సన్యాసి ఆత్మదేవుడు. కానీ మొండి పట్టుదలతో ఉన్నవాడు ఎవరి మాటలు వినడు. సాక్షాత్తు భగవంతుడు నాకు కావాల్సింది, నేను అదే అనుకుంటున్నాను కానీ మొండితనంతో వ్యవహరిస్తాడు. ఆత్మదేవుడు కూడా అదే పట్టుదలతో పట్టు విడవకుండా, నేను కొడుకులు ఉంటేనే కదా, నేను ఎలాగైనా కొడుకు ద్వారా పునామనాగం నుండి రక్షించేవాడే పుత్రుడు అని శాస్త్రాలే చెప్తున్నాయి కదా. మళ్ళీ నేను కొడుకును పొందకపోతే, నాకు సంతానం లేకపోతే నాకు నరకాలు అనుభవిస్తాను అని చాలా ఇంకా ఆ సన్యాసికి ఓపిక నశించి ఇంతసేపు వీటిలో ఇన్ని మాటలు చెప్పిన ప్రయోజనం లేదని అనుకొని అతని పట్టుదలను చూసి చివరికి తన మహిమ చేత మంత్రించి చేతిలోకి ఒక ఫలాన్ని, ఒక పండుని తీసుకున్నాడు. ఆ పండుని ఆత్మదేవుడికి ఇచ్చాడు. ఆ పండు యొక్క గొప్పదనం
ఏంటో వివరించి చెప్పాడు. తస్యాగ్రహం సమాలోక్య ఫలమేకం స దత్తమా ఇదం భక్షయ పత్న్యా త్వం తతః పుత్రో భవిష్యత్ అని చెప్పాడు. ఇదిగోనయా, నువ్వు నేను ఎన్ని చెప్పినా వినట్లేదు కదా, నీ పట్టుదల నీదిలాగానే ఉంది, కాబట్టి నీకు ఒక ఫలాన్ని నేను ఇస్తున్నాను, పండుని. ఈ పండుని తీసుకో, దీన్ని తీసుకువెళ్ళి నీ భార్యకి ఆవిడ తినమని చెప్పు. ఈ పండు నీ భార్య తింటే, జాగ్రత్తగా తెలుసుమా, ఈ పండుని నీ భార్య చేత తినిపించాల్సిన బాధ్యత నీదే. ఆవిడ ఈ పండుని తినేటువంటి అదృష్టం ఆవిడకి లేదు. బహుశా తినిపించగలిగితే ఆవిడ తింటే కనుక నీకు ఆవిడకి ఒక మంచి కుమారుడు పుడతాడు అని చెప్పాడు. అంతేకాదు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా ఈ పండుని తిన్న తర్వాత అని. సత్యం శౌచం దయాదానం ఏకభుక్తం భోజనం. జీవితంలో ఒక సంవత్సర కాలం వర్షావధి స్త్రీయా కార్యం తేన పుత్రో అతి నిర్మల అని చెప్పారు. ఒక సంవత్సర కాలం పాటు సత్యమే మాట్లాడాలి, శౌచాది నియమాలను పాటించాలి, శుచితో శుభ్రతతో ఉండాలి. సత్యం శౌచం దయాదానం, దయాగుణంతో దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఒక సమయంలో ఒక భోజనాన్ని మాత్రమే చేయాలి. అదేంటండి అంటే అదేంటో మీ అందరికీ బాగా తెలుసు. ఒక సమయంలో ఒక భోజనం చేయడం ఏంటి? మనం ఒక పదార్థం తిన్నామని చెప్పి మొదలు పెట్టినాం, వేరొక ఎవరో మన దగ్గరికి తీసుకొచ్చి ఇంకొకటి ఏదో బాగుందని మనకు ఇస్తారు. దీనితో పాటు అది కలిపి తినడం, లేకపోతే దీన్ని పక్కన పెట్టి అది తినడం, పక్వ అపక్వ ఆహారాలు కలిపి తినడం, ఇటువంటి చాలా దోషాలు తినేటప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం. వండిన పదార్థాలను వండని పదార్థాలను కలిపి తినకూడదు. ఆరోగ్య రీత్యా అది నిషిద్ధం. అంటే ఉదాహరణకు మనం వండిన అన్నం ఆహారం తింటూ పక్కనే పచ్చిగా ఉన్నటువంటి ఆ క్యారెట్ను, కీరదోసను, వేరే పచ్చిగా ఉన్న ఆ కూరగాయ ముక్కలను కూడా ఇప్పుడు రకరకాల ప్రాంతాల్లో మనం భోజనాలు వెళ్ళినప్పుడు ముందుగా వాటిని వడ్డిస్తూ వాటిని 4 ముక్కలు పరపర కలిగేసి తర్వాత మళ్ళీ మామూలు భోజనాలు తింటూ అలా తినడం అనారోగ్యాన్ని కలిగిస్తుంది అని వైద్య శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆహార నియమాలను పాటించాలి, సత్యమే మాట్లాడాలి, దయాగుణాన్ని కలిగి ఉండాలి, శుచితో శుభ్రతతో ఉండాలి. ఇలా ఒక సంవత్సరం కనుక నీ భార్య పాటిస్తే నీకు మంచి అతి నిర్మలమైనటువంటి ఒక పుత్రుడు పుడతాడలా అని చెప్పి ఆ పండు నుంచి అనుగ్రహించి యతి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ ఆ ప్రాంతంలో కనిపించలేదు ఎక్కడ. ఎందుకని? ఒక ఆయన ఎవరు ఈ అడవుల్లో వచ్చాడు, సంతానం కలగడానికి పండించాడు అని వారు మీరు మాట్లాడుతూ మళ్ళీ ఆయన దగ్గర వెళ్తే ఎంతమంది ఎన్ని పళ్ళు ఇవ్వాలి ఆయన మాట్లాడు. కాబట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆత్మదేవుడు చాలా సంతోషంతో ఎగిరి గద్దేశాడు. పేదవాడికి పెళ్లిది దొరికినట్లయితే ఆయన పరిస్థితి. ఎన్నో సంవత్సరాలుగా సంతానం లేదని ఆలోచిస్తూ బాధపడుతున్నటువంటి ఆత్మదేవుడికి యతి రూపంలో లభించినటువంటి ఆ ఫలాన్ని గురుదత్తంగా, భగవద్దత్తంగా భావించాడు ఆత్మదేవుడు. అయితే కాలం అన్ని వేళలా ఒకేలా ఉంటుంది. అన్నీ మనం అనుకున్నట్లే జరగవు. యతి పండు ఇస్తూ మరీ మరీ చెప్పాడు, అది నీ భార్య చేత తినిపించాల్సిన బాధ్యత ఇదే. ఇది తింటే మాత్రమే ఆవిడకి పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఇంటికి వెళ్ళాడు ఆత్మదేవుడు, భార్య ముందుని పిలిచాడు. చాలా సంతోషంగా పండును చూపించాడు. పండు చూసావా, మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన కళ నేటితో తీరబోతుంది. ఈ ఫలాన్ని ఒక యతి నాకు అనుగ్రహించాడు. దీన్ని నువ్వు
తింటే మనకు పుత్ర సంతానం కలుగుతుంది అని ఆ పండుని తన చేతికి ఇచ్చి, నేను బయటకు వెళ్తున్నాను, నాకు కొంచెం పని ఉంది, నువ్వు ఈ పండుని తిను అని చెప్పి బయటకు వెళ్ళాడు. ఈవిడ పండు తీసుకున్న దగ్గర నుండి ఒక రకమైన ఆందోళనకి గురైంది. ఎందుకు ఆవిడ ఆందోళన? మనం ముందుగా చెప్పుకున్న దుందుడి స్వభావం, ఆవిడ కుటిలురాలు. కుటిలమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఏ పనిని చేయడానికి ఇష్టపడరు. పైగా ఆవిడ బొత్తిగా ఇష్టం లేనటువంటిది గర్భాన్ని దాల్చడం. ఎందుకు? ప్రతి స్త్రీ తప్పనిసరిగా వివాహం అయిన తర్వాత తనకి సంతానం కలగాలని ఎన్నో కలతలు. కానీ దుందుడి ఒక విపరీతమైనటువంటి ధోరణిలో తనకు సంతానం కలగడం పట్ల ఏంటంటే, తనకి గర్భం వస్తే తన శరీరం రకరకాల ఆకృతులతో మారిపోతుందని, పొట్ట నిండుగా ఉంటుందని, ఆ భారాన్ని తాను వేయలేదని, మనస్ఫూర్తిగా కడుపు నిండా ఇష్టం వచ్చినటువంటి ఆహారాన్ని తినలేదని, ఏ పని సక్రమంగా చేయలేనని, నిలబడలేనని, కూర్చోలేనని, పడుకోలేనని, ఏ పని చేయడానికైనా ఇబ్బంది అవుతుందనేటువంటి ఒక రకమైన ఆలోచనలో ఉంది. ఈ మాటలన్నీ ఆ పండు తీసుకున్న తర్వాత తన స్నేహితురాలతో సఖితో చెప్పింది. ఈ వీటితో వస్తున్నాను నేను, మొగుడు వద్దంటే వినడు, పిల్లలు కావాలంటాడు, ఇదిగో నా బాధలు ఎన్నని చెప్పండి, నేను ఈ పండు తీసుకొచ్చి ఇచ్చాడు, ఎవరో ఇచ్చారా, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను గర్భాన్ని దాల్చిన ఎంత సమస్య. ఒకవేళ మన ఊళ్ళో గొప్పలు పడ్డారనుకో, నేను కడుపుతో ఉన్నాను, పరిగెత్తగలనా ఇక్కడ నుంచి బయటికి? ఇంట్లో ఎవరైనా వచ్చి నన్ను ఏమైనా చేశారనుకో, నేను పరిగెత్తగలనా, బయటికి వెళ్ళగలనా అని చెప్పి చాలా వికృతమైనటువంటి ఆలోచనతో దుందుడి ఆ పండుని తినడానికి ఇష్టపడలేదు. కారణం, గర్భాన్ని దాల్చడం ఆవిడ పూర్తిగా ఇష్టం లేదు. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఇంకొక విచిత్రమైన మాట కూడా ఆ స్నేహితులు, ఒకవేళ నేను గర్భం దాల్చి ఉన్నటువంటి సందర్భంలో, నేను మంచం మీద పడుకుని లేవలేనటువంటి సందర్భంలో నా ఆడపడి ఇంటికి వచ్చిందనుకో, ఆవిడ వచ్చి నా ఇంట్లో ఉన్న ధనాన్నంతా తీసుకెళ్ళిందనుకో, నేను ఏం చేయలేదు, నాకు ఏం అవ్వలేదు, ఆవిడ పోట్లాడలేదు, పరిగెత్తలేదు, పట్టుకోలేదు, ఆపలేను అని చెప్పి చాలా రకాలుగా దుందుడి ఆ స్నేహితురాలుగా చెప్పి బాధపడి విచారిస్తూ ఉన్న సమయంలో ఆ స్నేహితురాలు వెళ్ళిపోయింది అక్కడి నుండి. ఇంతలో మళ్ళీ బయటకు వెళ్ళినటువంటి ఆత్మదేవుడు భర్త తిరిగి వచ్చాడు. ఏమ్మాయి తిన్నావా అన్నాడు. ఏంటంటే తినేది భోజనం కాదు, ఏం తినాలి? ఎది ఇచ్చినటువంటి పండు. దుందుడి మరి ప్రేమగా పిలిచి, పండు అరగించిదివా అన్నాడు. పండుని తిన్నావా అంటే, ఏమో తినలేదంటే మళ్ళీ ఏమంటాడో, ఏం గోలో ఇదంతా ఎందుకు వచ్చింది. తిన్నానండి, తిన్నాను, చాలా బాగుంది, పండు చాలా రుచిగా ఉంది, ఏమిటో ఆ పండు మహాత్మ్యం వల్ల నాకు ఇప్పుడే గర్భం వచ్చినట్టు అనిపిస్తుంది, ఎంతటి మహిమాత్మకమైనటువంటి పండు అంటే అని అసత్యం చెప్పకూడనటువంటి అసత్యాన్ని చెప్పింది. పండు తినలేదు కానీ తిన్నానని చెప్పింది. ఆ పండు ఎక్కడో పెట్టింది, ఏ వీధిలోనో పక్కనో కోపలు పెట్టిలోనో ఎక్కడో దాచింది. అలా భర్తతో చెప్పి అసత్యం ఆడి అదే ఆలోచనతో ఉన్నటువంటి దుందుడి అంటే, ఇంతలో అక్కడి చూద్దామని చెప్పి దుందుడి ఇచ్చింది అక్కడికి వచ్చింది. చాలా రోజులైతే అసలు అక్క ఏం చేస్తుందో ఒకసారి పలకరించి వెళ్దాం అని చెప్పి. దుందుడి ఇంత ఐశ్వర్యం ఉన్నటువంటి స్త్రీ, ఆత్మదేవుడికి చాలా ఆస్తులు మనం ముందులోనే చెప్పుకున్నాం. కానీ దుందుడి సోదరికి చెల్లికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏం లేవు. కానీ దుందుడి దగ్గరికి ఏదైతే లేదో అది ఇంకొకటి బాగా ఉంది. దుందుడికి ఒక పుత్రుడు కానీ కుమార్తె కానీ కలగలేదు, సంతానమే లేదు. కానీ దుందుడి సోదరికి మాత్రం వద్దంటే ఇంటి నిండా పిల్లలు ఉన్నారు, గర్భిణి
అంతేకాదు మళ్ళీ అక్క దగ్గరికి చూడడానికి వచ్చేటప్పటికి అప్పటికి కూడా 3వ నెల గర్భంలో కడుపుతో ఉంది ఆ సోదరి. అక్క బాగున్నావా అని ఇంటికి వచ్చి కుశల ప్రశ్నలు వేసింది. ఏదో చెప్పి ఏం చెప్తాను నా బాధలు, మీ బావగారితో పడలేకపోతున్నాను, నన్ను వేధిస్తున్నాడమ్మా, ఇంత ఐశ్వర్యం ఉంది, మీ ఆస్తులు ఉన్నా కానీ ఏది లాభం, నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు. అదేంటాక ఏం పెట్టారు నేను చిత్రహింసలు? ఇంటి నిండా పనివాళ్ళు ఉంటే, ఇంతమంది పనివాళ్ళు ఉండగా నీకు పని చేయాల్సిన బాధ్యత. ఆ పని కాదు, మా సంతానం కోసం ఏదో పండు తీసుకొచ్చాడు తినమంటున్నాడు. సంతానం అంటే మళ్ళీ గర్భం వస్తుంది, గర్భం అంటే మళ్ళీ భారం, భారం అంటే బాధ, బాధ అంటే అని చెప్పి ఆ స్నేహితురాలు ఏ కథ అయితే చెప్తే అది మొత్తం చెప్పింది. నా వల్ల కాదమ్మా, నేను గర్భాన్ని కాస్తున్నాం, నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్పింది. నేను ఈ సమస్యలో కొట్టు పెట్టాడట, నాకేం అర్థం కావాలి. ఓ పక్కన ఆయన వచ్చి పండు తిన్నావా అని అడిగి వెళ్ళాడు, నేనేమో తినేసానని చెప్పాడు. ఇప్పుడు నేను ఆయనకు అబద్ధం చెప్పాను, మళ్ళీ వచ్చాడంటే ఏమంటాడో తెలియదు. కాబట్టి ఈ సంకట పరిస్థితుల్లో నన్ను బయటపడే మార్గం ఏదైనా ఉంటే చెప్పు చెల్లి అని అడిగాడు. ఆవిడ కాస్త ఆలోచించి ఓ అలా జరిగిందా అని చెప్పి నాకు ఒక ఆలోచన వస్తుంది. ఓ పని చేద్దాం, నేను ప్రస్తుతం గర్భవతిని, ఇప్పటికే నాకు మోయలేనంత బాధలు ఉన్నాయి. మా ఆయన చూస్తే పెద్దగా సంపాదన పౌరుడు కూడా కాదు, ఇంటి నిండా పిల్లలు, మళ్ళీ ఇప్పుడు కడుపుతూ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పిల్లాడు కొడితే వాడిని పోషించేటువంటి శక్తి నా దగ్గర లేదు. కాబట్టి నేను ఒక ఉపాయాన్ని చెప్తా, అది చేద్దాం. నువ్వు బావగారితో పండు తిన్నానని చెప్పు, వెళ్ళి చెప్పావు కాబట్టి ఇబ్బంది లేదు. పండు తిన్నానని చెప్పావు. నేను నాకు కుమారుడు పుట్టిన తర్వాత, ప్రసవించిన తర్వాత నేను ఆ కుమారుడిని నీకు ఇస్తా. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? పండు తినేసావు కదా, ఇప్పుడు నేను ప్రసవించే వరకు నువ్వు రహస్యంగా ఒక గదిలో ఉంది. ఎవరు వస్తున్నా సరే నేను పెట్టేసిన చెప్పు, ఎవరు నీ దగ్గరికి రా, నన్ను ఎవరు చూడకూడదు, నాకు మాట్లాడకూడదు, నన్ను ముట్టుకోకూడదు, నీకు దూరం నుంచి ఎవరిని పంపించు. ఏదైనా ఒక ఏర్పాటు చేసుకుని గర్భం దాచినట్టుగా నటించు. నువ్వు గర్భవతిని నమ్మించు వాళ్ళకి. నేను ప్రసవించిన తర్వాత ఈ 9 నెలలు నువ్వు ఇలా కనుక నటించి వాళ్ళని నమ్మిస్తే నాకు పుట్టబోయేటువంటి పిల్లాన్ని నీకు ఇచ్చేస్తా. నీకే పుట్టినట్లుగా పిల్లవాడు, నువ్వు వాళ్ళని తర్వాత నమ్మించు. కానీ నేనేదో చెప్పుకుంటాను, తర్వాత నాకు పుట్టినటువంటి పిల్లవాడు యొక్క అనారోగ్యం మరణించాడు నేనేదో చెప్పుకుంటాను. నువ్వు ఈ ఒక్క పని చేస్తే బాగుంటుంది, నీ సమస్య తీరుతుంది. అయితే మరి అక్క అది ఈ పని చేయాలంటే అని చేతులు కలుగుతుంది. ఏంటమ్మా చెప్పు, బాగా ముందుగా నువ్వు చెప్పిన ప్లాన్ బాగుంది, చక్కగా చేద్దాం అంటే ఏం లేదు, మా ఆయన కొంచెం మధ్యన కాస్త ఇబ్బంది పడుతున్నాడు, డబ్బు సంపాదనకి, కానీ చాలా పొలం ఉంది కదా, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, ఊరికే ఒక 500 ఎకరాలు కొంచెం మా ఆయన పేరు మీద రాసి పెడితే కొంచెం మేము కూడా పొలంలో మా పిల్లలు తెలుసుకుంటాం. కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఒక 500 ఎకరాలు అంత లెక్క సరే అలాగే ఇస్తాం పోవాలి. ఎవరు దుర్గుడు చెల్లికి చెల్లి సరే అలాగే నేను ఇప్పిస్తానులే, నువ్వు చెప్పినటువంటి ఆలోచన చాలా బాగుంది అని మెచ్చుకుంది దుర్గుడు. భర్తతో నేను గర్భవతినని, ఈ 9 నెలలు నేను విశ్రాంతి తీసుకోవాలని ఇంట్లో రహస్యంగా ఉంది, ఎవరికి కనిపించకుండా. ఎప్పుడైతే చెల్లికి పిల్లవాడు పుట్టాడో, చెల్లి ప్రసవించిందో, తన భర్త రహస్యంగా ఆ పిల్లవాడిని తీసుకొచ్చి వృద్ధుడికి ఇచ్చాడు. వృద్ధుడి ఆ పిల్లవాడిని తన పిల్లవాడే నేనే ప్రసవించానన్నట్లుగా ప్రకటించింది. ఆత్మదేవుడు చాలా సంతోషించాడు. ఇలా ఆత్మదేవుడికి వృద్ధుడికి ఒక కుమారుడు జన్మించాడు. అంటే ఎవరికో సందేహం కావాలి కదా, ఆ పండు ఏమైంది, ఆ పండు ఏం చేసింది అంటే, ఆ అక్క చెల్లి ఇద్దరు మాట్లాడుకునేటువంటి సందర్భంలో ఈ మాటల మధ్యలో చెల్లిని అడిగింది అక్క ఏమని,
మనం చెప్పిన ఉపాయం బాగానే ఉంది, మరి పండుగ ఏం చేద్దాం అని అడిగింది. సరే, ఆయన ఎవరో గొప్ప ఇచ్చారన్నావుగా పండు, ఇది మనం పక్కన పడేయడానికి వీలు. ఈ పండు గొప్పతనం ఏంటో, దీని మహాత్మ్యం ఏంటో మనకు తెలియాలి అంటే దీన్ని ఒక ఆవుకి పెడదాం, ఒక గోవుకి దీన్ని తినిపిద్దామని చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి ఒక ఆవుకి దాన్ని తినిపించారు. ఆ పండుని ఒక గోవుకి పెట్టారు. అలా ఈ కాలం గడిచింది. చెల్లికి పుట్టినటువంటి పిల్లవాడిని తీసుకొచ్చి వృద్ధుడికి ఇచ్చాడు చెల్లెలు భర్త. ఆ పిల్లవాడిని తన పిల్లవాడిగా ప్రకటించుకుంది. ఆత్మదేవుడు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి చేయవలసినటువంటి జాతకర్మ సంస్కారాలని చేసి దుందుకారుడు అనే పేరు పెట్టాడు. ఆత్మదేవుడికి వృద్ధుడికి పుట్టినటువంటి ఆ పిల్లవాడి పేరు దుందుకారుడు. ఆ దుందుకారుడు పుట్టినటువంటి 3 నెలల్లో మరొక విచిత్రం జరిగింది. సుషువేభవం సర్వాంగ సుందరం దివ్యం నిర్మలం కనకప్రభం. 3 నెలల తర్వాత దుందుకారుడు పుట్టిన 3 నెలలకు పండు తిన్నటువంటి ఆవు కూడా ప్రసవించింది. అది కూడా ఎటువంటి ప్రసవమో తెలుసా? మనుష్యాకారంలో ఉన్నటువంటి ఒక బాలుని గోవు ప్రసవించింది. అతడు ఎలా ఉన్నాడట చూడడానికి? సర్వాంగ సుందరం, ప్రతి అవయవము కూడా సుందరంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. దివ్యం నిర్మలం కనకప్రభం, అతని రూపాన్ని చూడడానికి దివ్యత్వంతో ఉన్నాడు. నిర్మలమైనటువంటి శరీరం, కనకప్రభం, అతని ఛాయ మేని ఛాయ బంగారు రంగులో కాంతులు. అటువంటి మనుష్యాకారంలో ఉన్నటువంటి ఒక పుత్రుడు ఆ పండు తిన్నటువంటి ఆవుని జన్మించాడు. ఆత్మదేవుడు తన ప్రదేశంలో తన కోశాలలో ఉన్నటువంటి ఆవుకి ఇటువంటి బాలుడు పుట్టాడని చూసి చాలా ఆనందపడ్డాడు. అరే, ఇప్పటి వరకు నాకు ఒక్క కుమారుడు కూడా లేడని భావించాను, నాకు ఒక కుమారుడు పుట్టాడు. మళ్ళీ 3 నెలలు తిరగకముందే మళ్ళీ ఇదే ప్రదేశంలో నేను పెంచుకుంటున్నటువంటి ఆవుకి ఒక కుమారుడు జన్మించాడా, అతడు కూడా మనుష్యాకారంలో ఉన్నాడా అని చాలా ఆనందించాడు. ఈ వార్త అతి తక్కువ సమయంలోనే ఆ గ్రామమంతా నగరమంతా వ్యాపించింది. అందరూ అది విని, అదే ఇదేదో మరి విచిత్రంగా ఉంది, ఆవుకి ఏంటి, మనిషి పుట్టడం ఏంటి, బాలుడు ఏంటి అని చెప్పి వాళ్ళందరూ ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని అందరూ ప్రజలందరూ వస్తున్నారు చూడడానికి. వచ్చి చాలా మెచ్చుకుంటున్నారు ఆత్మదేవుడు. ఆహా, ఆత్మదేవుడు ఎంత అదృష్టవంతుడు, తన ఊరికి మనుష్యాకారంలో మనిషి పుట్టాడా, బాలుడు పుట్టాడా అని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ ఎంత అదృష్టవంతుడు, గొప్పవాడు అని చెప్పి ఆత్మదేవుడు కీర్తించుకోవడం మొదలుపెట్టాడు. ఆత్మదేవుడు స్వయంగా తన కుమారునికి దుందుకారుడికి ఎటువంటి సంస్కారాలు చేశాడో, నామకరణాది సంస్కారాలని తన ఊరికి పుట్టినటువంటి ఆ పిల్లవాళ్ళని కూడా అన్ని పనులు తనే నిర్వహించి తనకు ఒక పేరు పెట్టి, శరీరం అంతా చూడడానికి మనిషి ఆకారంలో ఉంది కానీ ఆ పిల్లవానికి ఆవు ద్వారా జన్మించాడు కాబట్టి తన చెవులు మాత్రం గోవు యొక్క కర్ణములుగా ఉన్నాయి. కాబట్టి గోవు వంటి కర్ణములు కలిగిన వాడు కాబట్టి అతనికి గోకర్ణుడు అని పేరు. అప్పటి నుంచి అతడు గోకర్ణుడుగా పిలువబడ్డాడు. శరీరం అంతా మనిషి ఆకారంలో ఉన్న రూపు, కానీ చెవులు మాత్రం ఆవు చెవులు మాదిరిగా ఉన్నాడు ఆ పిల్లవాడు. అతడే గోకర్ణుడు. కాలం గడుస్తోంది. అన్న అయిన దుందుకారుడు, తమ్ముడైన గోకర్ణుడు ఇద్దరు చక్కగా ఆ ఇంటి ప్రాంగణంలో పెరుగుతూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి సఖ్యంగా ఉండేవాళ్ళు అన్నదమ్ములందరూ. అయితే బుద్ధి అందరికీ సమానంగా ఉండదు అనడానికి ఇక్కడే వీరిద్దరి మధ్య మనకి తాత్కారం కనిపిస్తుంది. దుందుకారుడు, గోకర్ణుడు, వారిద్దరిలో గోకర్ణుడు మహాజ్ఞాని అయ్యాడు, గొప్ప పండితుడు అయ్యాడు, ఎన్నెన్నో చదువులు చదువుకున్నాడు, మహా విద్వాంసుడయ్యాడు. ఆయన చూస్తేనే అందరూ
నమస్కరించాలనేటువంటి మనస్సు కలుగుతుంది అందరికీ. అటువంటి మహాజ్ఞాని అయ్యాడు గోకర్ణుడు. మరి దుర్గారుడు ఏమయ్యాడండి అంటే వీడెంతటి దుర్మార్గుడు అయ్యాడంటే వీడు చేయనటువంటి పాపం దురాచారుడయ్యి బ్రాహ్మణ వంశంలో పుట్టి ఏ ఆచారాన్ని పాటించకుండా ఒక్క మంచి పని కూడా చేయకుండా ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ అందరినీ బాధపెడుతూ కొడుతూ తిడుతూ అవసరమైతే చంపుతూ ఏ ఒక్క నియమాన్ని పాటించకుండా అన్ని చెడ్డ పనులు చేస్తూ ఇంట్లోంచి బయట వెళ్ళేటప్పుడు కూడా వాడు కుక్కల గుంపుతో వెళ్ళేవాడు. బయటకు వెళ్ళి ఏ అస్త్రశస్త్రాలు కనిపిస్తే ఏ ఆయుధం కనిపిస్తే దాంతో దాడి చేసేవాడు. అందరి మీద దాడి చేసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. వాడు చేసేటువంటి మంచి పని ఒకటి లేదు. ఇలాంటి చెడు ప్రవర్తన కలిగిన వాడయ్యాడు దుందుకారుడు. అతని యొక్క చెడు ప్రవర్తనలో దుందుకారుడు ఆ గ్రామం మొత్తంలో ఇలాంటి దుర్మార్గుడు లేనే లేడు అనేటువంటి ఒక ముద్రని వేసుకున్నాడు. ఎంతటి దుర్మార్గుడు అయ్యాడంటే వేశ్య లోను వెళ్ళి ఎప్పుడు విప్రవాటికల దగ్గర తిరుగుతూ విటుల మాటలు వింటూ ఇంట్లో ఉన్నటువంటి డబ్బుని వాడు విడిగా దొంగతనం చేసినటువంటి సంపదని వేశ్యల కోసం వెచ్చిస్తూ వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉంటూ ఎప్పుడెప్పుడో ఇంటికి వస్తూ అలా తల్లిదండ్రుల్ని కూడా బాధించడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఆ దుందుకారుడికి కావాల్సినటువంటి సంపద ఇంట్లో తన తండ్రి సంపాదించిన ఆస్తిని కరగబెట్టేశాడు. మొత్తం తనకు ఉన్నటువంటి వందల వేల ఎకరాల ఆస్తి, ధనం, బంగారం, వస్త్రాలు అన్నీ దోచుకోవడం మొదలుపెట్టాడు. ఇవ్వనని తల్లిదండ్రులు అంటే ఆత్మదేవుడు దుద్దుడి కనుక ఎప్పుడైనా వాడిని ఆపే ప్రయత్నం చేస్తే వాడిని కొట్టడం కూడా మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల్ని కొట్టడం, దూషించడం, పరులను హింసించడం ఇలాంటి చెడు నడవడిక కలిగినటువంటి వాడిగా దుందుకారుడు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. యుక్త వయసులో ఉన్నటువంటి దుందుకారుడు తల్లిదండ్రుల్ని బాధ పెట్టడంలో ఆత్మదేవుడు చింతించడం మొదలుపెట్టాడు. ఏ ఆత్మదేవుడైతే కొన్ని సంవత్సరాల పాటు వేదన అనుభవించి పుత్ర సంతానం కావాలని, కొడుకు కావాలని ఒక యతిని ప్రార్థించి ఆ పండును సంపాదించి ఎంతో మనస్ఫూర్తిగా కొడుకు కోసం ఎదురు చూశాడు. ఏం చేయాలో, ఎలా చేయాలో అనేటువంటి ఆ భగవంతుని ధ్యానించేటువంటి పద్ధతిని కూడా నేను మర్చిపోయానయ్యా. ఈ దుందుకారుడి అకృత్యాలకు నా మనస్సంతా కకావికలం అయిపోయింది. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా భగవంతుడిని నేను ప్రార్థించాలో కూడా నాకేమీ ఒక మార్గం తెలియడం లేదు అని చెప్పి ప్రాధేయపడినటువంటి ఆ తండ్రికి ఇలాంటి మార్గాన్ని, భగవంతుడిని ధ్యానించడమే నీ మార్గమని తండ్రికి తెలియజేశాడు. ఆత్మదేవుడు గోకర్ణుని మాటలు విని అడవులకు వెళ్ళాడు. ఒకప్పుడు అడవులకు వెళ్ళాడు దేనికోసం? సంతానం లేదనేటువంటి బాధ. మళ్ళీ ఇప్పుడు అడవులకు వెళ్ళాడు దేనికోసం? సంతానం వల్ల సుఖం లేదనేటువంటి ఆ చింత. అయితే ఇప్పుడు మరొక దాన్ని వెతుక్కుంటూ అడవులకు వెళ్ళాడు. అదే భగవంతుని యొక్క ధ్యానం. వెళ్ళాడు అడవులలో ప్రశాంతంగా భగవంతుని రూపాన్ని స్మరించడం, భగవంతుడిని కీర్తించడం, ఆయన కథలు చదువుకోవడం, భాగవత దశమ స్కందాన్ని నిరంతరం పారాయణ చేయడం. ఇలా పారాయణ చేయడం వల్ల కలిగినటువంటి ఫలితమే ఆత్మదేవుడికి మోక్ష ప్రాప్తి లభించింది. మోక్షాన్ని పొందాడు ఆత్మదేవుడు. గోకర్ణుడు తండ్రికి సన్మార్గాన్ని బోధించాడు. తండ్రిని కూడా తన మాటల చేత ప్రభావితం చేయగలిగినటువంటి ఒక గురు స్థానంలో గోకర్ణుడు కనిపించాడు. అయితే ఆత్మదేవుడు ఎప్పుడైతే ఇంటి దగ్గర నుంచి
ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడో, ఈ దుందుగారుడి యొక్క అకృత్యాలు ఆగడాలు మరింత పెరిగిపోయాయి. వాడు ఏం చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో వాడికే తెలియదు. తల్లిని బాధించడం మొదలుపెట్టాడు. మరి ఇల్లంతా చాలా సంపద ఉంది, పొలాలు మొత్తం అయిపోయినాయి, తనమంతా ఖర్చు పెట్టాడు కదా అని విన్నాం. ఏదో కొత్త గొప్ప ఆవిడకి ఇష్టమైనటువంటి 7 వారాల నగలు అవన్నీ దాచుకుంది ఆవిడ ఎక్కడో రహస్యంగా. నువ్వు దాచుకున్న నగలు కూడా ఇస్తావా ఇవ్వవా, ఆ బీరువా తాళాలు ఎక్కడ ఉన్నాయని పట్టుకుని తల్లిని కొట్టడం మొదలుపెట్టాడు. ఈ చిత్రహింసలు, కొడుకు పెట్టేటువంటి బాధలు తట్టుకోలేక ఒకరోజు రాత్రి ఆవిడ ఇంటి పెరట్లో ఉన్నటువంటి బావిలో దూకి మరణించి ఆత్మహత్య చేసింది. ఓ పక్కన తండ్రి దుందుగారుడి అకృత్యాలకు వేగలేక అడవులకు వెళ్ళి మోక్షాన్ని పొందితే, ప్రత్యక్షంగా ఇక్కడ తండ్రి మరణానికి కారణమయ్యాడు దుందుగారుడు. అలా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంలో వాడికి ఇల్లే ఇక వేశ్యాశాల. ఎవరినైతే ఇన్నాళ్ళుగా ఆశ్రయిస్తూ వారే జీవితం అని బ్రతుకుతూ ఉన్నాడో అటువంటి 5 స్త్రీలని తీసుకువచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడు. వారిని పోషించడానికి రకరకాల అకృత్యాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, దోపిడీలు చేస్తూ ఉంటాడు. వారే జీవితం, ఇదే జీవితం, ఈ భోగమే జీవనం అని అనుకుని బ్రతికేవాడు దుందుగారు. అంటే ఒకరోజు ఆ స్త్రీలకు ఒక అత్యాశ కలిగింది. ఏంట అత్యాశ? నువ్వు నాకు ఎప్పుడు చూసినా ఏదో అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నేను నీకు అవిస్తాను, ఆ విలువలో అన్ని నగలు ఉన్నాయి, ఇవన్నీ చెబుతున్నావు, మాటలు చెబుతున్నావు తప్ప మనం చక్కగా సర్వాంగ సుందరంగా మేము ఒంటి నిండా అలంకరించుకోవడానికి ఏం నగలే తీసుకురాలేమయ్యా అని ఆ 5 కాస్త పరుషంగా మాట్లాడి నిందించడం మొదలుపెట్టారు. దుందుగారు వీడు అసలే మూర్ఖుడు, దుందుడుకు స్వభావం కలిగిన వాడు దుందుగారు. అన్నీ అంటారా? నేనే సంపాదించలేను అనుకుంటున్నారా? నేను తీసుకురాలేను అనుకుంటున్నారా? చూడండి, 2 రోజుల్లో మీకు కావలసినవన్నీ నేను మీ ఒంటి నిండా మీరు ధరించడానికి బంగారాన్ని, మీకు కావాల్సినంత సంపదని తీసుకొస్తా చూడండి అని పౌరుషంగా ఇంట్లోంచి బయటపెట్టి స్త్రీల మాటలు విని బయటకు పెట్టినటువంటి దుందుగారు చాలా దూరం ప్రయాణించి ఎక్కడెక్కడో మాటు వేసి రహస్యంగా దోపిడీ చేసి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళని దోచుకొని కొన్ని ఇళ్లలో దొంగతనాలు చేసి, ధనవంతుల ఇళ్లలో దొంగతనాలు చేసి మొత్తం మీద చాలా నగల్ని, సంపదని తీసుకొచ్చి ఆ స్త్రీలను చూపించాడు. ఇదిగో ఇదేగా మీరు అడిగింది, చూడండి, తీసుకోండి, చక్కగా వీటిని అలంకరించుకొని అనుభవించండి అని చెప్పి వాళ్ళని సంతోషపరిచాడు దుందుగారు. ఆ రోజు రాత్రి ఆ 5 స్త్రీలు కలిసి సమావేశమై మాట్లాడుతున్నారు. ఏమే, మనం ఏదో పౌరుషంగా ఒక మాట అంటే వెళ్ళి తీసుకొచ్చాడు, ఎంత సంపద తీసుకొచ్చాడు, వీడు ఖచ్చితంగా సంపాదించిందైతే కాదు, ఏ దొంగతనాలు దోపిడీలో చేసి తీసుకొచ్చిందే. ఈ విషయం ఏదో ఒక రోజు రాజుగారికి తెలియకపోదు, రాజుగారు వచ్చి పడులు వీడిని తీసుకుపోకపోరు, ఆ రాజుగారు వీడికి మరణశిక్ష విధించకపోదు. వీడు చేసిన పాపాలు, దొంగతనాలు ఏదో ఒక రోజు బహిర్గతం అవుతాయి. బహిర్గతం అయిన తర్వాత వీడిని రాజుగారు దండిస్తారు, వీడిని మరణశిక్ష విధించి చంపేస్తారు. ఆ తర్వాత వీటందరికీ కారణమైన వాడు ఎవరా అని ఆరాధిస్తారు. మళ్ళీ మనమే బయటకు వస్తాం, ఇదిగో ఆ 5 అడిగారు, వాడి ఇంట్లోనే ఉన్నారు, ఆ స్త్రీలు అడగడం వల్లే వీడు ఇలా చేశాడు, వాళ్ళ ప్రయాణంలోనే దొంగతనాలు చేశాడు అని మన మీద వస్తుంది. నేనుగా మా బాబు, ఇంత గోల మనకి జరగడం అవసరమా? ఓ పని చేద్దాం, వీడు రాత్రి పడుకున్న తర్వాత వీడిని వేసేసి
మనం ఈ సంపద అంతా తీసుకొని ఇక్కడి నుంచి ఉరాయి పారిపోతామని చెప్పి ఒక స్కెచ్ వేసుకున్నారు, ఒక ప్రణాళిక. అనుకున్నట్లుగానే రాత్రికి దుందుకారుడు పడుకొని నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్నటువంటి వాడిని తాళ్లతో గట్టిగా కట్టేశారు, మంచానికి అలాగే కట్టేశారు. అసలు ఎటు కదలనివ్వకుండా కాళ్ళు చేతులు మంచానికి వేసి కట్టేసి వాడిని చంపే ప్రయత్నం చేశారు. వాడు పట్టాలు చావట్లా, వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. మంచానికి కాళ్ళతో కడితే చనిపోతాడా? చనిపోతే ఇలా కాదు ఇంకోటేదో చేయాలని చెప్పి ఉరి వేశారు. తల చుట్టూ మెడకి తాళ్ళు బిగించి ఉరి వేశారు, తలకిందులుగా వేలాడదీశారు. అయినా కానీ వాళ్ళు కొట్టుకుంటున్నాడు తప్ప, గెలగలాడుతున్నాడు తప్ప చావాలి. వాళ్ళు బాగా ఆలోచించి పొయ్యిలో బాగా కడకడ కడకడ మండుతున్నటువంటి నిప్పులు, ఆ నిప్పులన్నీ ఒక చేపలో తీసుకొచ్చి వాడి మొహాన్ని వేశారు. ఆ కడకడ మండేటువంటి ఆ నిప్పులన్నీ ముఖం మీద కాలుతూ ఉంటే వాడు అరుస్తూ బాధపడుతూ రోధిస్తూ కాసేపటికి ప్రాణాలు ఇచ్చాడు. దుందుకారుడిని చంపేసి వాడు మరణించిన తర్వాత ఆ 5 స్త్రీలు ఇంట్లో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. దుందుకారుడు మరణించి ఒక భయంకరమైనటువంటి ప్రేత రూపంలో తిరగడం మొదలుపెట్టాడు. అయితే ఈ సందర్భంలో ఇదంతా జరిగేటప్పుడు గోకర్ణుడు అక్కడ ఉన్నాడా? గోకర్ణుడు అక్కడే ఉండాలి కదా, అదే ఇంట్లో. అంటే ఎప్పుడైతే తండ్రి అడవులకు వెళ్ళాడో, మోక్షప్రాప్తిని పొందాడో, తల్లి మరణించిందో, దుందుకారుడి యొక్క ఆ ప్రవర్తనకి తల్లి మరణించిందో, ఇక సర్లే ఇక్కడ నేను ఎందుకు ఏవో జరుగుతున్నాయి అనుకున్నాడే తప్ప తండ్రి అడవులకు వెళ్ళడానికి కానీ తల్లి మరణానికి కానీ బాధపడదు. సుఖ దుఃఖ విరహితుడు, విరక్తి చెందినటువంటి వాడు గోకర్ణుడు. ఇంతకుముందే చెప్పుకున్నాను, తనకి శత్రువులు లేదు, మిత్రులు లేదు. జీవితంలో జరిగేటువంటి ఏ సంఘటనకి అతడు కష్టాలకి కుంగిపోడు, సుఖాలకి పొంగిపోడు. స్థితప్రజ్ఞత కలిగినటువంటి గోకర్ణుడు తీర్థయాత్రలు చేయడం మొదలుపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. గోకర్ణుడు ఇంటి దగ్గర లేనటువంటి సందర్భంలో ఈ సంఘటన అంతా జరిగింది. ఆ వేశ్యా స్త్రీలు దుందుకారుడిని చంపడం, అతడు భయంకరమైనటువంటి ప్రేత రూపంలోకి మారడం, ఆ ప్రేతాత్మక అతడు ఆ ఇంటి ప్రదేశంలో వాయు రూపంలో తిరుగుతూ ఉన్నాడు, గాలిలాగా సంచరిస్తూ ఉన్నాడు, ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉన్నాడు. ప్రేత రూపంలోకి మారినటువంటి దుందుకారుడు ఓ చిన్న గాలి వచ్చిన ఆ గాలికి కూడా తట్టుకోలేకపోతున్నాడు. చల్లటి గాలి వీచినా, ఏదైనా శబ్దం తన చెవికి వినిపించినా దేనికి తట్టుకోలేక భయపడుతూ బాధపడుతూ ఆ దైవమా అని విపరీతమైనటువంటి అరుపులు అరుస్తూ ఆ ఇంటి ప్రాంగణంలోనే వాయు రూపంలో తిరుగుతూ ఉన్నాడు. ఇదిలా ఉండగా తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళినటువంటి గోకర్ణుడు ఆ నోట దుందుకారుడు మరణించినటువంటి వార్తను విన్నాడు. సరే, ఎంతైనా చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగారు కదండి. అన్నగా తనని సంబోధించాడు కదా, సోదరా అని పిలిచాడు కదా. దుందుకారుడు మరణించాడనేటువంటి వార్త విని గోకర్ణుడు దుందుకారుడికి చేయవలసినటువంటి శ్రాద్ధ సంస్కారములన్నీ గయలో నిర్వహించి జరిపించాడు. అతని యొక్క దుందుకారుని మరణానికి కారణం తెలియకపోయినా మరణించాడనేటువంటి వార్త విని తనకి మోక్షం కలగాలని గయలో శ్రాద్ధం పెట్టాడు. అంతేకాదు, తాను ఏ ప్రదేశాలకు వెళ్తే ఎక్కడ మంచి ప్రదేశం అని నమ్మితే అక్కడ తీర్థాలలో మునుగుతూ దుందుకారుడికి ముక్తి కలగాలనేటువంటి ప్రయత్నం, తాను చేయవలసినటువంటి ప్రయత్నం చేసి అనేక తీర్థయాత్రల్ని తిరిగి
మళ్ళీ మన ఊరికి వెళ్దాం అని ఆ నగరానికి వచ్చాడు. అతను తిరిగి వచ్చేటప్పటికి చాలా ఆలస్యమైంది, బాగా రాత్రి అయిపోయింది. ఆ ఊరిలో ఎవరు తను గమనించలేదు. గోకర్ణుడు మళ్ళీ తిరిగి ఇంటికి రావడం. ఆ రాత్రి వేళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర చూస్తే తలుపు తాళా వేసింది. వాళ్ళు సంపద అంతా తీసుకుని స్త్రీలు ఉడాయించి వెళ్ళిపోయారు కదా, అక్కడ తలుపు తాళా లేదు. వచ్చి చూశాడు. అయినా ఇంటితో నాకేం పని, ఇంటి బయట అదుపు ఉంది కదా అని చెప్పి అక్కడ అదుపు మీద కొంచెం శుభ్రం చేసుకొని పడుకుందామని చెప్పి పడుకొని చక్కగా విశ్రాంతి తీసుకున్నటువంటి సందర్భంలో భయంకరంగా వీడు ఆడడం మొదలు. ప్రేత రూపంలో అదే ప్రదేశంలో తిరుగుతున్నటువంటి దుందుకారుడు అక్కడకు వచ్చి నిద్రిస్తున్నటువంటి గోకర్ణుడిని భయపెట్టడం మొదలుపెట్టాడు. ఏ విధంగా భయపెడుతున్నాడంటే, సకృన్మేష సకృదస్తి సకృచ్చ మహిషోభవత్ సకృతింద్ర సకృచ్చాగ్ని పునశ్చ పురుషోభవత్. ఓసారి గొర్రె రూపాన్ని ధరించాడు. అంతలోనే ఆ గొర్రె రూపం నుండి మాయమైపోయి ఏనుగులాగా ప్రత్యక్షమయ్యాడు. పోనీ ఏనుగులాగా ఉన్నాడా, మళ్ళీ వెంటనే రూపాన్ని మార్చేసి ఒక గేదెలాగా, ఇంద్రుడిలాగా, అగ్నిలాగా రకరకాల రూపాలతో అప్పటికప్పుడే వాడి రూపాన్ని మార్చేస్తూ చివరిగా ఓ మనిషి రూపంలో కనిపించాడు ఆ ప్రేత రూపంలో ఉన్న దుందుకారుడు. ఏదో నిద్రపోతున్నటువంటి సమయం, ఇదేదో రకరకాల ఆకారాలు అన్ని కనిపిస్తున్నాయి. ఈ ఆకృతుల్లో కనిపిస్తున్నది ఎవరా అని చెప్పి కూర్చున్నాడు. కూర్చొని ప్రశ్నించాడు ఆ ప్రేత రూపంలో ఉన్నటువంటి దుందుకారుడు, ఎవరు నువ్వు? ఎందుకు ఇలాంటి వికృతమైనటువంటి రూపాలు ధరిస్తున్నావు? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ప్రేతానివా, పిశాచానివా, రాక్షసుడివా? ఎందుకు నా దగ్గరకు వచ్చావు? నేనేం చేయగలను నీకు? దీనికి కారణం ఏంటో చెప్పు అని ప్రశ్నించాడు. వాడు ఎంతసేపటికి సంజ్ఞలు చేస్తున్నాడు తప్ప మాట్లాడలేడు. మాటలు రావడం లేదు వాడికి, మాట్లాడేటువంటి శక్తి లేదు. మానవ రూపంలో అయితే కనిపిస్తున్నాడు కానీ, సైగలు చేస్తున్నాడు కానీ మాట్లాడేటువంటి శక్తి లేదు. ఏడుస్తున్నట్లుగా బాధపడుతూ కనిపిస్తుంది ఆ ప్రేత రూపంలో ఉన్న దుందుకారుడు. సరే, విషయాన్ని గ్రహించాడు. తన దగ్గర ఉన్నటువంటి గంగాజలాలు తీసుకొని అభిమతులు ఇచ్చి ఆ ప్రేత మీద చల్లాడు. అప్పుడు ఆ దుందుకారుడి ప్రేత రూపానికి కాస్త అతడి పాపాలకి ఉపశమనం కలిగి మాట్లాడేటువంటి శక్తి వచ్చి సోదరా, నేను దుందుకారుడిని అని ప్రకటించాడు. అదేంటన్నాయా, నువ్వు ఇలా ఉన్నానండి, ప్రేత రూపంలోకి మారావా? అది నీకు ఇలాంటి కష్టం వచ్చింది? నేను నీకోసం గదిలో శ్రాద్ధం పెట్టాను కదా, నీకోసం తర్పణలు అన్నీ చేశాను కదా, సంస్కారాలన్నీ, నువ్వు ఇంకా ఇలాగే ఉన్నానండి అని ఆశ్చర్యపోయాడు గోకర్ణుడు. ఏమని చెప్పను సోదరా, నేను చేసిన పాపాలు 1, 2, 10, 15 అయితే నువ్వు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలకి నాకు ముక్తి లభించేది. లెక్క పెట్టడానికి వీలు లేనన్ని చెడ్డ కర్మాలు నేను చేశాను. నా పాపాలు అసలు లెక్కే లేదు. వాడు ఇన్ని పాపాలు చేసిన వాడికి నువ్వు గైలో శ్రాద్ధం పెడితే ఏమన్నా ఫలితం దక్కుతుందా నాయన? నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఈ రూపాల్లో ఇలా ఉండలేదు. నన్ను ఏదో ఒక రకంగా నన్ను ముక్తి కలిగించు నాయన, నాకు విముక్తిని ప్రసాదించు, నువ్వు మాత్రమే నన్ను చేయగలవు అని చెప్పి వేడుకున్నాడు గోకర్ణుడికి. చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ ప్రపంచంలో ఒక పుణ్య ప్రదేశం ఏదైనా ఉంది అంటే మరణించినటువంటి వారికి శ్రాద్ధ సంస్కారములు నిర్వహిస్తే వారికి మోక్షం కలుగునేటువంటి ప్రదేశం ఒకటి గయ మాత్రమే. అటువంటి గయలో కూడా నేను పిండ ప్రదానం చేసిన, శ్రాద్ధ సంస్కారాలు చేసిన ఇతడికి మోక్షం కలగలేదంటే ఇంకే విధంగా కలుగుతుంది అని మనసులో అనుకుని, ఇదేం విడ్డూరం, నీకు నేను ఇలా చేశాను కదా అని చెప్పి మళ్ళీ
ఆ దుర్గారుడు, నువ్వు 100 సార్లు కైపెట్టి శ్రాద్ధ సంస్కారాలు నిర్వహించినా నాకు మోక్షం కలగదు, నేను చేసిన పాపాలు అలాంటివి, నువ్వు ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పు, నేను వింటాను, నువ్వు చేసినటువంటి దానివల్ల నాకు విముక్తి కలగదు సోదరా అని చెప్పి మళ్ళీ ప్రాధేయపడ్డాడు ఆ ప్రేత రూపంలో ఉన్న దుర్దుకాలు. సరే, నీకు విముక్తి కలగడానికి నేను ఒక మార్గాన్ని అన్వేషిస్తాను, ఆలోచిస్తాను. ఈ రాత్రికి నువ్వు ప్రశాంతంగా వెళ్ళి నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ స్థానాన్ని నువ్వు ఆశ్రయించి ఉంటూ నీ విముక్తికి మార్గాన్ని నేను ఆలోచించి చెబుతాను అని చెప్పి ఆ రాత్రికి పడుకున్నాడు, విశ్రమించాడు గోకర్ణుడు. పడుకుందామని ప్రయత్నించాడే కానీ నిద్ర రావడం లేదు. ఏ విధంగా తన సోదరునికి ముక్తి కలుగుతుందా అనేటువంటి ఆలోచనే తన మదిలో మెదులుతూ ఉంది. ఆ ఆలోచనతోనే ఉన్నాడు గోకర్ణుడు. ఉదయాన్నే లేచాడు. లేచి తనేదో తను చేయవలసినటువంటి నిత్య కర్మలను ప్రతిరోజు చేయవలసినటువంటి పనులు చేసుకుంటూ ఉండగా ఊర్లో ఉన్న ప్రజలందరూ చూశారు. అరే గోకర్ణుడు వచ్చాడని చెప్పి ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు. మరి ఆ ఊరిలో ఆయనకు అంతటి మహిమ పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చారు. ఏమయ్యా ఎన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు లేనటువంటి సమయంలో చాలా అకృత్యాలు జరిగినాయి, నీ సోదరుడు మరణించాడు, తల్లి మరణించింది, ఇవన్నీ నువ్వు లేవు అని చెప్తే, తల్లి మరణించడమేమో కానీ నా సోదరుడు మరణించిన మాట వాస్తవమే, మీ అందరికీ ఆ విషయం తెలుసు, కానీ అతడు మరణించి ఇక్కడే ఉన్నాడు, ప్రేత రూపంలోనే ఇక్కడ భయంకరంగా తిరుగుతూ ఉన్నాడు, అతడికి మోక్షం కలగలేదు అని జరిగిన విషయం అంతా చెప్పాడు. వారి సంభాషణ. అవునా, ఇలా జరిగిందా అని చెప్పి వారందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళలో ఎవరైనా గొప్పవాళ్ళు ఉన్నారేమో, ఎవరైనా ఏ నోటి నుండి ఏ మంచి మాటలు వస్తాయో అవి దుందుకారుడి యొక్క ప్రేతత్వాన్ని పోగొట్టేటువంటి మాటలు అవుతాయేమో అని వారందరినీ అడిగాడు గోకర్ణుడు. మీకు ఎవరికైనా ఈ దుందుకారుడి ప్రేతకు ఆ ముక్తి కలిగేటువంటి మార్గాన్ని తెలిస్తే చెప్పండియా అని వారందరినీ వేడుకున్నాడు గోకర్ణుడు. ఏ ముట్టలో ఏ బాగుందో అంటారు కదా వాళ్ళు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి జ్ఞానులలో, పండితులలో, వేదాంతులలో, విద్వాంసులలో ఎవరైనా చెబుతారేమో అని వారిని ప్రశ్నించారు. విద్వాంసో యోగనిష్టాశ్చ జ్ఞానినో బ్రహ్మవాదినః తన్ముక్తిం నైవ తే పశ్యంతః శాస్త్ర సంచయాన్. అక్కడికి వచ్చినటువంటి విద్వాంసులు, యోగులు, నిష్ఠాపరులు, పండితులు, బ్రహ్మవాదులు, జ్ఞానులు వీళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అవునా, ఇలా కూడా ఉంటారా, అయితే ఇలాంటి పరిస్థితుల్లో ముక్తి కలిగేటువంటి మార్గం ఏంటి అని తర్కించుకున్నారు. అంతేకాదు, వారు పెద్ద పెద్ద పుస్తకాలను తీసుకొచ్చి ఉద్గ్రంథాలని తిరగేయడం మొదలుపెట్టారు. ఏదేది ఈ పుస్తకంలో ఉందా, ఈ పుస్తకంలో ఉందా, దీనికి మోక్ష మార్గం ఏమన్నా నీ దగ్గర తెలుస్తుందా అని ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక విషయాన్ని చెప్పారు. ఏంటది? తన్ముక్తిం నైవతే పశ్యంత శాస్త్ర సంచయం. మేమయా గోకర్ణుడా, మేము చాలా గ్రంథాలను చూసాం, ఎన్నెన్నో పుస్తకాలను పరీక్షించాం, పరిశీలించాం, కానీ ఈ సమస్యకి ముక్తి కలిగేటువంటి మార్గం మేము ఎక్కడా చూడలేదయా, మాకు దీనికి ఏమిటో పరిష్కారం తెలియడం లేదు, ఏం చేయాలో చెప్పలేము. కానీ ఒక చిన్న
కనీసం అదైనా చెప్పండి, ఏంటో మీరు ఇచ్చే సలహా ఏంటో, నేను ఏమన్నా చేయగలిగితే నా సోదరుడిని నేను ఏమన్నా ముక్తి మార్గం తెలుస్తుంది కదా అని అడిగాడు. ఏం లేదు, ఇలాంటి సంకటమైనటువంటి పరిస్థితుల్లో భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యక్ష భగవానుడైనటువంటి దివసేంద్రుడైనటువంటి సూర్య భగవానుడే దీనికి సమాధానం చెప్పగలడు. అతన్ని ఆశ్రయిస్తే, సూర్యుడిని ప్రార్థిస్తే ఆ భాస్కరుడి యొక్క కృపా కటాక్షములతో ఈ భయంకరమైనటువంటి ప్రేత రూపంలో తిరుగుతున్న దుందుకారుడి యొక్క ప్రేతత్వం పోయేటువంటి మార్గం ఏదైనా తెలుస్తుందేమో అని మాకు అనిపిస్తోంది. నువ్వు ఒక పని చెయ్యి, సూర్యుడిని భగవానించు, సూర్యదేవుణ్ణి ఆరాధిస్తే నీకు ఆయన ఏదైనా ఒక మార్గం చెబుతాడు అని వాళ్ళు సలహా ఇచ్చారు. అప్పుడు ఆత్మదేవుడు కుమారుడు దుందుకారుడు ఆ భయంకర ప్రేత రూపంలో నుండి పోవాలని నిర్ణయించుకున్నటువంటి గోకర్ణుడు సూర్యుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు. తనకున్నటువంటి యోగ బలంతో, తపశక్తితో సూర్యుడిని ఆరాధించి సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. అయ్యా భాస్కర, ఏమి ఈ విపరీతమైన పరిస్థితి, ఇప్పుడు నేను ఏం చేయాలి? నా సోదరునికి ముక్తి మార్గం నేను ఎన్ని రకాలుగా ఆలోచించినా తెలియడం లేదు. గయలో శ్రాద్ధం పెట్టినా, ఎన్ని పుణ్యకర్మలు చేసినా అతనికి మోక్ష మార్గం మాత్రం తెలియడం లేదు. చెప్పు భగవంతుడా, ఓ సూర్యుడా అని చెప్పాడు. అప్పుడు ఆ సూర్య భగవానుడు ఒక మార్గాన్ని చెప్పాడు. శ్రీమద్భాగవతాన్ముక్తి సప్తాహం వాచనం కురు. ఒకే ఒక మాట చెప్పాడు. సరే, నువ్వు ఇంతసేపు చెప్పావు కదా, నేను ఒకే ఒక పరిష్కారం చెప్తాను, నువ్వు దాన్ని పాటించు, అతడికి ముక్తి కలుగుతుంది. అదేంటో తెలుసా? శ్రీమద్భాగవతాన్ముక్తి, భాగవతం వల్ల అతడికి ముక్తి కలుగుతుంది అని చెప్పాడు. సప్తాహం వాచనం కురు, నువ్వు సప్తాహము చేసి సప్తాహ పారాయణం వల్ల అతడు సప్తాహ శ్రవణం చేస్తే అతడికి ఆ భాగవతాన్ని వినడం వల్ల ముక్తి కలుగుతుంది అని మోక్ష మార్గాన్ని తెలియజేశాడు సూర్య భగవాన్. ఇది సూర్య వచ సర్వై ధర్మ రూపంతో విస్తృతం. సూర్య భగవానుడు మాట్లాడినటువంటి ఈ మాటల్ని అక్కడ ఉన్నటువంటి ధర్మాత్ములు, వేదవిధులు వారందరూ కూడా విన్నారు. విని ఓహో, అతనికి ముక్తి కలిగేటువంటి మార్గం విద్య అని వారందరూ వారిలో వారు తగ్గించుకొని గోకర్ణుడిని ప్రోత్సహించారు. ఓ గోకర్ణ, ఇదేమంత పెద్ద విషయం కాదు. భాగవతాన్ని పారాయణ చేయడం, సప్తాహం చేయడం, ఈ సప్తాహ యజ్ఞం అంత కష్టమైనదే కాదు, చాలా సులభమైన మార్గం. కాబట్టి ఈ పనిని నువ్వే చేయగలవు. నువ్వు భాగవత సప్తాహాన్ని నిర్వహించు, భాగవతాన్ని పఠిస్తే, పారాయణ చేస్తే దాని ద్వారా దుందుకారుడికి మోక్షం లభిస్తుంది అని వాళ్ళందరూ గోకర్ణుడిని ప్రోత్సహించి భాగవత పారాయణకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. 7 రోజుల పాటు జరిగేటువంటి భాగవత సప్తాహానికి వేదిక సిద్ధమైంది. భాగవత సప్తాహం జరుగుతున్నటువంటి ఆ సమాచారం, ఆ వార్త చుట్టుపక్కల అనేక ప్రాంతాలకు వ్యాపించి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారందరూ భాగవతాన్ని వినడానికి ఆ ప్రదేశానికి తరలి వచ్చారు. ఆ ప్రదేశం అంతా జనసందోహంగా మారింది, జనసంద్రమైంది. అనేక పాపాలు చేసినటువంటి వాళ్ళు, ఎన్నెన్నో రోగాలతో పీడించబడేవాళ్ళు, వివిధ శారీరక వైకల్యంతో బాధపడేవాళ్ళు, ఋషులు, గొప్పవాళ్ళు, మునులు, పండితులు, జ్ఞానులు, విద్వాంసులు ఆ ప్రదేశానికి వచ్చారు. వచ్చి గోకర్ణుడు
చెప్పబో భాగవతాన్ని శ్రవణం చేయడానికి వారందరూ ఆతృతగా ఎదురు చూస్తూ గోకర్ణుడు భాగవత శ్రవణం ప్రారంభిస్తూ ఉన్నటువంటి సమయంలో అసలు గోకర్ణుడు ఎందుకు ఈ భాగవత శ్రవణాన్ని మొదలుపెట్టాడు, సప్తాహాన్ని చేయడం, తన సోదరుడైన దుందుకారుడి యొక్క ప్రేతత్వాన్ని పోగొట్టి తనకి మోక్షాన్ని కలిగించడం కోసం. మరి ఎంతమంది ప్రజలు వచ్చారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు, అక్కడ కూర్చొని వినడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అసలైనటువంటి ఆ ప్రేత ఏ రూపంలో అక్కడికి వచ్చాడు, ఎలా ఏ విధంగా ఆ భాగవతాన్ని విన్నాడు అక్కడికి వచ్చి అంటే ఆ ప్రేత వాయు రూపంలో ఉంది అని ఇంతకు ముందే మనం చెప్పుకోవచ్చు. వాయు రూపంలో గాలిగా తిరిగేటువంటి ఆ ప్రేత రూపంలో ఉన్న దుందుకారుడు అక్కడ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని భాగవతాన్ని వినడానికి ప్రయత్నిస్తున్నాడు. అన్ని చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏ ప్రదేశంలో ఉండి భాగవతాన్ని వినాలి అని అన్ని చూస్తూ ఉంటే, పరిశీలిస్తూ ఉంటే అక్కడికి ఒక వెదురు కర్ర కనిపించింది. అతని దృష్టి ఆ వెదురు కర్ర మీద పడింది. నిటారుగా ఉన్నటువంటి ఆ వెదురు కర్రకి కింది భాగంలో ఉన్నటువంటి ఒక చిన్న రంధ్రం ద్వారా దానిలో ప్రవేశించాడు ప్రేత రూపంలో ఉన్న దుందుకారుడు. ప్రవేశించి అక్కడ దాన్ని తన స్థానంగా చేసుకొని భాగవతాన్ని వినడానికి సంసిద్ధుడై కూర్చున్నాడు. ఇక భాగవతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు గోకర్ణుడు. అందరూ ఆ భాగవతం అనేటువంటి ఆ సప్తాహ యజ్ఞంలో భాగమయ్యారు. తన్మయత్వంతో భాగవతాన్ని వింటున్నారు. మొదటి రోజు ఉదయం ప్రారంభమైనటువంటి భాగవత పారాయణ సాయంకాలానికి ముగించే దశకు వచ్చింది. ఆ సమయంలో ఒక విచిత్రం జరిగింది. ఏమిటంటే ఆ విచిత్రం, ఆ వెదురు కర్రకి ఉన్నటువంటి కణుపులు, మధ్య మధ్యలో వెదురు కర్రకి కణుపులు ఉంటాయి కదా, ఆ కణుపులలో ఒక కణుపు ఒక పెళ్ళుమని శబ్దం చేస్తూ అది పగిలి క్రింది భాగంలో వాయు రూపంలో ఉన్నటువంటి ఆ ప్రేత రూపంలో ఉన్న దుందుకారుడు ఆ కణుపు పగలగొట్టుకొని పైకి జరిగింది. అంటే ఒకటవ కణుపు దగ్గర నుండి రెండవ కణుపు దగ్గరకు వెళ్ళింది. రెండవ రోజు పారాయణ పూర్తి అవ్వగానే అది కూడా పగిలి మూడవ దగ్గరికి చేరుకున్నాడు, మూడవ కణుపు దగ్గరికి. అలా 7 రోజుల సప్తాహ యజ్ఞంలో, సప్తాహ పారాయణలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కణుపుని పగలగొట్టుకుంటూ 7 రోజుల్లో 7 కణుపులని పగలగొట్టుకొని 7 రోజులు పూర్తయిన తర్వాత ఒక్కసారిగా ఒక మహాద్భుతం జరిగింది. ఆ ప్రేత రూపంలో ఉన్నటువంటి దుందుకారుడు ప్రేతత్వం నుండి ముక్తిని పొంది మోక్షాన్ని సాధించి ఒక దివ్యమైనటువంటి ఆకారంలో ఒక మహాపురుషుడిలాగా అక్కడ ప్రత్యక్షమైంది. 7 రోజుల సప్తాహం పూర్తి అవ్వగానే మోక్షాన్ని పొందిన దుందుకారుడు పట్టు పీతాంబరములతో, దివ్యమైనటువంటి ఆభరణాలతో, సుందరమైన కిరీటము, చెవులకి కుండలాలతో, మెరిసిపోయేటువంటి వర్ణంతో అక్కడ ఒక గొప్ప తేజస్సు కలిగినటువంటి మహాపురుషుడిలాగా నిలబడి ఉన్నాడు. ఉండి ఆ దుందుకారుడు గోకర్ణుడికి నమస్కారం చేశాడు. ఎందుకంటే ఏ విధంగానూ తన యొక్క ప్రేత రూపాన్ని పోగొట్టుకునేటువంటి మార్గం లేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో తనకు ముక్తి ప్రసాదించడం కోసం గోకర్ణుడు చేసినటువంటి ప్రయత్నం వల్ల మాత్రమే అతడు ముక్తిని సాధించగలిగాడు. గురుస్థానంలో గురువుగా దుందుకారుడి సోదరుడైనటువంటి గోకర్ణుడు చేసినటువంటి ఈ భాగవత పారాయణ వల్ల దుందుకారుడికి మోక్షం లభించింది. వయస్సులో చిన్నవాడే అయినప్పటికీ
నమస్కారం చేసి, సోదరా నీ కృప వల్ల, నీ దయ వల్ల నేను మళ్ళీ ఈ రూపాన్ని సాధించగలను. మళ్ళీ మానవ రూపం సాధించడం కాదు, నేను సప్తాహం అనేటువంటి గొప్ప యజ్ఞంలో భాగమైనందుకు, సప్తాహాన్ని నేను విన్నందుకు, భాగవతాన్ని శ్రవణం చేసినందుకు నాకెంతటి దివ్యమైనటువంటి రూపం కలిగిందయ్యా. సప్తాహం యొక్క గొప్పదనం ఏమని చెప్పాలి? నేను భాగవతం యొక్క గొప్పదనాన్ని వర్ణించడానికి నాకు శక్తి సరిపోవడం లేదు. మనుష్యులు ఈ భూలోకంలో ఎన్నెన్నో కర్మలు చేసుకుంటూ ఉంటారు. వారి కర్మల నుండి వారికి మోక్షం కలగడానికి ఏకైక మార్గం భాగవతమే అని అప్పటి వరకు చనిపోక ముందు దుందుకారుడు ఎటువంటి పాపాత్ముడో, ఎన్ని దుర్మార్గాలు చేశాడో, ఇప్పుడు అంతటి మంచి మాటలను దానికి వ్యతిరేకంగా అంతటి గొప్పవాడుగా మారి ఎన్నెన్నో మంచి మాటల్ని భాగవతం యొక్క మహాత్మ్యాన్ని చెప్పాడు. ప్రియ భగవద్బంధువులారా, ఒక్కొక్కసారి ఒక చెడ్డ పాత్ర కూడా మారి మంచి పాత్రగా మనకి మంచి విషయాలను చెప్పేటువంటి పరిస్థితులు వచ్చాయి. మారీచుడు రాక్షసుడు ఎన్నెన్నో అకృత్యాలు చేశాడు. విశ్వామిత్రుడి యాగాన్ని ధ్వంసం చేయాలని పలుమార్లు ప్రయత్నించాడు. అటువంటి మారీచుడు కూడా సీతాపహరణంలో రావణుడు వచ్చి సీతను అపహరించడానికి నువ్వు నాకు సహాయం చేయాలి, బంగారు జింకగా మారి ఆ పర్ణశాల ప్రాంతంలో నువ్వు తిరిగితే నేను సీతను అపహరించుకుని వస్తాను, నువ్వు నాకు సహాయం చేయవయ్యా ఓ మారీచుడా అని రావణుడు వెళ్ళి అడిగితే మారీచుడు ఏం చెప్పాడో తెలుసా? స్వయంగా రాక్షసుడు రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అని మారీచుడు చెప్పినటువంటి మాట. వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణాన్ని నిన్ననే మీరు విన్నారు. అలాంటి మహద్భాగ్యం రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి చరిత్రను మీరు విన్నారు అంటే రామాయణాన్ని విన్న ఫలితం మీకు దక్కినట్లు. అటువంటి రామాయణంలో ఎన్నెన్నో గొప్ప పాత్రలు ఉండగా, ఎంతెంతో పుణ్యప్రదులైనటువంటి ఆ మహర్షులు వారెవరూ కీర్తించలేదు రాముడిని ఎంత గొప్పవాడు. వారి చేత పలికించలేదు వాల్మీకి రామాయణంలో రాముడి యొక్క గొప్పతనాన్ని. రామో విగ్రహవాన్ ధర్మ, ఒక ధర్మం నిలువెత్తు రూపంలో మానవ రూపాన్ని పొందితే ఎలా ఉంటుందో అటువంటి వాడయ్యా రాముడు అని, ఆ రూపమే ధర్మం అని, సత్య ధర్మ పరాక్రమాలు అతనికి పట్టుకొమ్మలు అని మారీచుని నోటి వెంట పలికించాడు వాల్మీకి మహర్షి. ఇప్పటి వరకు ఈ దుద్దుకారుడు ఎన్నో అకృత్యాలు చేసి చెడ్డవాడుగా లోకంలో చాలా అపకీర్తిని మూటగట్టుకున్నాడు. దానివల్ల భయంకరమైనటువంటి ప్రేత రూపాన్ని పొంది ఇప్పుడు భాగవతం వినడం అనేటువంటి పుణ్య కార్యం ద్వారా అతడు ముక్తిని పొందాడు. ఇప్పుడు భాగవతం యొక్క గొప్పతనాన్ని అతడు ఎన్నో విధాలుగా కీర్తించాడు. ఆర్ద్రం శుష్కం లఘుస్థూలం వామన కర్మభిః కృతం శ్రవణం విదహే పాపం పావకం సమిధో యథా. అగ్ని సమిధాన్ని కాల్చివేస్తుంది. అది చిన్నదా, పెద్దదా, ఎండిందా, పచ్చిగా ఉందా, ఇవేమి అగ్నికి లేవు. అది ఎలాంటిదైనా అగ్నిలో వేస్తే సమిధని అది కాల్చి దహించి వేస్తుంది. అలాగే మానవుడు చేసుకునేటువంటి ఎటువంటి పాపాలైనా, ఎలాంటి చేయకూడనటువంటి పనులైనా, అది వామన కర్మములతో చేసిన, నోటి ద్వారా కానీ మనస్సుతో కానీ చేతితో చేసేటువంటి కర్మల ద్వారా కానీ చేసేటువంటి పాపాలు ఏవైనా కానీ దహించి వేస్తుంది భాగవతం అనేటువంటి అగ్ని అని
ఆ దుందుకారుడు భాగవతం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. అది కూడా ఎలాగో తెలుసా? కేవలం శ్రవణం వినకే పాపం. వినడం అనేటువంటి శ్రవణం చేస్తే చాలు ఈ మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ నశిస్తాయి, పోతాయి. భాగవతాన్ని శ్రవణం చేస్తే చాలు అని గట్టిగా చెప్పాడు దుందుకారుడు. ఇన్ని మాటలు దేనికి? సప్తాహ శ్రవణాల్లోకి ప్రాప్యతే నికటే హరి అతో దోష నివృత్త్యర్థమేతదేవ హి సాధనం. ఏమయ్యా గోకర్ణ, 7 రోజుల పాటు చేసేటువంటి ఈ భాగవతాన్ని ఎవరైతే వింటారో వారు స్వయంగా విష్ణు లోకానికి వెళతారు, వైకుంఠానికి వెళతారు. భాగవతాన్ని 7 రోజులు శ్రవణం చేసిన వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయి. కాబట్టి ఈ భూమి మీద మనుషులకు ఉన్నటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి ఏకైక మార్గం, ఏకైక సాధనం భాగవతాన్ని శ్రవణం చేయడం మాత్రమే అని గోకర్ణుడికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియజేశాడు దుందుకారుడు. ఇలా ఆయన మాట్లాడుతున్నాడో లేదో, ఈ విషయాలన్నీ భాగవత సప్తాహం గొప్పతనం గురించి చెబుతున్నాడో లేదో, ఇంతలో మరొక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి దేదీప్యమైనటువంటి కాంతులతో వెలిగిపోతున్న ఒక దివ్యమైనటువంటి విమానం ఆకాశం నుండి వచ్చింది. అది వైకుంఠం నుండి విష్ణు పార్షదులు తీసుకువచ్చినటువంటి విమానం. విష్ణు దూతలు ఆ విమానాన్ని తీసుకుని వచ్చారు. ఎవరి కోసం? ముక్తిని పొందిన దుందుకారుడి కోసం. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే దుందుకారుడు ఆ విమానాన్ని ఎక్కి కూర్చున్నాడు. ఇక వాళ్ళు దాన్ని విమానాన్ని ప్రారంభించి ప్రయాణం జరగబోతూ ఉండగా ఆగటయా అని ఆగాడు. ఎవరు? గోకర్ణుడు. ఇదేమయ్యా, ఇదేం విచిత్రం, నేను భాగవత పారాయణ చేశాను, నేను చదివినటువంటి భాగవతాన్ని 7 రోజులు ఈ సప్తాహ యజ్ఞాన్ని వీరందరూ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ విన్నారు. మీరేమో ఒక్క విమానాన్ని తీసుకొచ్చారా? అది కూడా దుందుకారుని మాత్రమే విమానం ఎక్కించుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నారా? ఇదేమిటి విచిత్రం? వీళ్ళందరూ కూడా భాగవతం విన్నారు కదా, వీళ్ళందరి కోసం మీరు ఎందుకు ఇన్ని విమానాలు ఎందుకు తీసుకురాలేదు అని అడిగాడు గోకర్ణుడు. ఏమన్నా అంతే కదండి, అవునా కదా? గోకర్ణుడు అడిగిన దాంట్లో తప్పేమన్నా ఉందా? ఏం లేదు. క్లాస్ రూమ్లో 50 మంది పిల్లలు ఉంటే ఉపాధ్యాయుడు, టీచర్ 50 మందికి సమానంగానే పాఠాన్ని చెబుతాడు. మరి ఆ 50 మందిలో ఒక్కరికి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వస్తుంది? ద్రోణాచార్యుడు 100 మంది కౌరవులకి 5 పాండవులకి సమానంగానే విద్యను బోధించాడు. కానీ వారిలో అర్జునుడు మాత్రమే ఎందుకు ధనుర్విద్యాపారకుడుగా గొప్పవాడుగా ప్రసిద్ధి చెందాడు అంటే విష్ణు దూతలు గోకర్ణుడికి సమాధానం చెప్పారు. అవునయ్యా, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు భాగవత సప్తాహాన్ని అందరికీ వినిపించావు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ విన్నారు, నిజమే. కానీ కేవలం దుందుకారుడి కోసం మాత్రమే విమానం రావడం, దుందుకారుడిని మాత్రమే నేను వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి కారణం శ్రవణ భేదము. అది మాత్రమే కారణం అని చెప్పారు. శ్రవణ భేదం అదేంటి అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అదృఢం చ హతం జ్ఞానం ప్రమాదేన హతం శృతం సందిగ్ధో హి హతో మంత్రో వ్యగ్రచిత్తో హతో జపః అని చెప్పి వీళ్ళ
వీళ్ళందరూ విన్నారు నిజమే, కానీ శ్రద్ధగా విన్నటువంటిది కేవలం దుందుకారుడు మాత్రమే అని చెప్తారు. శ్రద్ధగా వినడం ఏంటంటే వినడంలో మళ్ళీ శ్రద్ధగా వినడం అశ్రద్ధగా వినడం ఉన్నాయా అని వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీరందరూ శ్రద్ధగా విన్నారులేండి, మీరు కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదేమి చిత్రం, ఇప్పటికిప్పుడు ద్వాదశ స్కంధాల్లో ఏ స్కంధంలో ఏ కథంలో నేను చెప్పేస్తా అని వాళ్ళలో కొంతమంది లేచి నిలబడి గోకర్ణుని ప్రశ్నించాలనుకుంటున్నారు. కానీ ప్రశ్నించలేదు. ఎందుకని? విష్ణుదూతలు చెప్పినటువంటి విషయం అటువంటిది కాదు. అతృడంచ హతం జ్ఞానం. చాలామంది నాకు చాలా జ్ఞానం ఉంది, నేను గొప్ప జ్ఞానిని అని విర్రవీగిపోతూ ఉంటారు. కానీ జ్ఞానం సంపాదించేటప్పుడు కానీ జ్ఞానాన్ని పొందిన తర్వాత కానీ దృఢంగా లేకపోతే ఆ జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం నశించడానికి కారణం, జ్ఞానం కోల్పోవడానికి కారణం అతనికి దృఢత్వం లేకపోవడం. ఆ దృఢత్వం ఎలా వస్తుందో దాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ప్రమాదేన హతం శృతం, విన్నటువంటి విషయాలు మననం చేసుకోకపోతే, దాని మీద ధ్యాస లేకపోతే, ధ్యానంతో వినలేకపోతే ఆ శ్రవణం నశిస్తుంది అన్నారు. ఏదైనా ఒక విషయాన్ని విన్న తర్వాత దానిని మననం చేసుకోవాలి. దానిని విన్నటువంటి విషయాన్ని ఆకలింపు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక కొత్త సినిమా చూసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఆ సినిమాలో ఆ పాట ఉంది, అసలు ఆ పాట చాలా బాగుంది, ఆ లొకేషన్, అసలు ఆ పాటకి మ్యూజిక్ లేదా ఆ ఫైట్లు జరిగినటువంటి తీరు, ఆ సినిమా కథ, ఆ చిత్రంలో ట్విస్ట్ ఉంది అని ఆ సినిమా చూసినటువంటి ఉత్సుకతలో తన మిత్రులందరికీ చెప్పుకోవాలని ఆరాటపడుతుంటారు కొంతమంది. అంటే సినిమా చూసిన అక్కడితో వదిలిపెట్టేయలేదు, థియేటర్లో బయటకు రాగానే ఆ సినిమాలో ఉన్నటువంటి కథని వదిలిపెట్టేసి బయటకు వచ్చేయలేదు. దాని ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా దాని గురించి తదేకంగా ఆలోచిస్తూ, దాని గురించి మననం చేస్తూ, చాలా మందితో దాని గురించి మాట్లాడుతూ. అలాగే ఒక మంచి విషయాన్ని విన్న తర్వాత దాని గురించి మనం మననం చేసుకోవడం జరగాలి. మన మనసులో అది నిలిచిపోయి ఉండాలి. నిన్న ప్రవచకులు శ్రేయశ్రీ గారు చెప్పారు, వాల్మీకి మహర్షి నారదుడు చెప్పినటువంటి రామాయణ గాథను విని రామాయణంలో రాముడి పాత్రకు అతని యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి ఆ ధర్మ స్వరూపానికి మనస్సు మొత్తం నిండిపోయి పండిపోయి ఆ స్వరూపాన్ని మనస్సులో నింపుకొని ప్రకృతిలో ఏది చూసినా రాముడిలాగానే కనిపిస్తోంది అనే విషయాన్ని చెప్పారు. ప్రకృతి మొత్తం అతనికి మంచివాని మనసులాగా కనిపిస్తుంది. మంచివాని మనసు ఎలా ఉంటుంది? ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడు కదా మంచివాడు. అలా మనం విన్నటువంటి విషయాలను మననం చేసుకోకపోతే అవి నశిస్తాయి. సందిగ్ధో అదో మంత్రం. చాలామంది మంత్రాలను పఠిస్తూ ఉంటారు, మంత్రాలను చెబుతూ ఉంటారు. అవి సందిగ్ధంగా ఉంటాయి, వాటి మీద నమ్మకం లేకపోతే అవి నశిస్తాయి. మనం ఎన్ని మంత్రాలు చెప్పినా, ఎన్ని మంత్రాలను ఉపదేశాలను చేసి వాటిని పఠించినప్పటికీ దాని మీద అపనమ్మకంతో ఉంటే అది నశిస్తుంది. అంతేకాదు వ్యగ్రచిత్తో హతో జప. కొంతమంది కూర్చొని జపం చేస్తూ ఉంటారు. ఎన్ని గంటలు చేసినా, ఎన్ని రోజులు సంవత్సరాలు జపం చేసినా అక్కడ స్థిరమైనటువంటి చిత్తం లేకపోతే ఆ జపం అంతా కూడా వ్యర్థం అని విష్ణుదూతలు ఈ 4 అంశాలను చెప్పారు. కాబట్టి ఓ గోకర్ణుడా, వీళ్ళందరూ భాగవతాన్ని విన్నటువంటి మాట వాస్తవమే, కానీ శ్రవణ వేదం ఉందయ్యా. ఈ దుందుకారుడు మాత్రమే ప్రేత రూపంలో ఉన్నప్పటికీ అతడు ఆహారాన్ని తీసుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి అతడు ఉపవాసంతో ఉండి 7 రోజులు భాగవతాన్ని తిన్నట్లుగా ఉపవాస
ఉపవాస దీక్షలో ఉన్నట్లయింది. భాగవతాన్ని వినడం తప్ప తనకి ఇంకొకటి ఏదీ లేదు మనసులో. ఇక్కడికి ఎంతమంది వచ్చారు? ఆ వచ్చిన వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు? వాళ్ళు ఏ చీరలు కట్టుకున్నారు? ఎవరెవరు ఏ నగలు ధరించారు? ఇప్పుడు ఏమన్నా కడతారా లేదా? భోజనంలో ఏ ఏ కూరలు ఉంటాయి? ఇటువంటి ఆశలు, కోరికలు, ఆలోచనలు ఆ ప్రేత రూపంలో ఉన్న దుఃఖకారుడికి 7 రోజుల్లో ఏ సందర్భంలోనూ ఒక్కసారి కూడా మనకి కలగలేదు. విన్నటువంటి ప్రతి విషయాన్ని, ప్రతి కథను తాను ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు, మననం చేసుకుంటూ ఉండేవాడు. కాబట్టి వీరందరికంటే ఇతడొక్కడు మాత్రమే ఉత్తమ శ్రోత, ఈ భాగవతాన్ని శ్రద్ధగా విన్నటువంటి వాడు. కాబట్టి ఇతనికి మోక్షం లభించింది. కావున మేము విమానం ఇతని కొరకు మాత్రమే తీసుకువచ్చాం అని చెప్పి మరొక చిన్న క్లూ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏంటది అంటే, సరే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఓ గోకర్ణుడా, నువ్వు మరొకసారి భాగవతాన్ని సప్తాహాన్ని నిర్వహించు. వీరందరూ మరొకసారి భాగవతాన్ని వింటే, శ్రవణం చేస్తే వీరందరికీ కూడా తప్పకుండా మోక్షం లభిస్తుంది. కాబట్టి నువ్వు భాగవతాన్ని మళ్ళీ నిర్మించవయ్యా అని చెప్పి వాళ్ళ విమానాన్ని తీసుకొని బయలుదేరి దుద్దుకారుని వైకుంఠానికి చేర్చాడు. భాగవతాన్ని విన్నటువంటి పుణ్యం వల్ల దుద్దుకారుడు వైకుంఠ మోక్ష ప్రాప్తిని పొందాడు. ప్రియ భగవద్ బంధువులారా, ఒక గురువు భక్తులను, శిష్యులను అనుగ్రహించడానికి, వారికి కావలసినటువంటి వాటిని తీర్చడానికి, వారి మనస్సులో ఉన్నటువంటి ఆ కాంక్షను నెరవేర్చడానికి ఎన్నిసార్లైనా కొన్ని గొప్ప పనులు చేయడానికి పూనుకుంటాడు. గోకర్ణుడు మరొక మంచి సమయాన్ని ఎంచుకొని శ్రావణ మాసంలో మళ్ళీ తిరిగి భాగవతాన్ని సప్తాహముగా పారాయణ చేశారు. మరొక వారు భాగవతాన్ని విన్నటువంటి ఆ గ్రామ ప్రజలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి పశు పక్ష్యాదులు అన్నీ కూడా ముక్తిని పొందేటువంటి సమయం ఆసన్నమైంది. ఈసారి విష్ణుదూతలు ఒక్క విమానం కాదు, ఆ గ్రామంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి సరిపడినన్ని వాహనాలు, విమానాలు తీసుకువచ్చారు. అంతేకాదు, ఈసారి విమానాలతో పాటు సాక్షాత్తు భగవంతుడే అక్కడికి వచ్చి ఎంతమందికి ఆ గ్రామంలో భాగవతాన్ని వినిపించి వారి మోక్షానికి కారణమైన గోకర్ణుడిని స్వయంగా చూసి తాను గోకర్ణుడికి ముక్తి కలిగించడానికి, ఆలింగనం చేసుకోవడానికి భగవంతుడు స్వయంగా విచ్చేసి గోకర్ణుడి దగ్గరకు వెళ్ళి మనస్ఫూర్తిగా హత్తుకున్నాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి పశుపక్ష్యాదులు, ప్రజలు అందరూ విమానాలను ఎక్కి వైకుంఠ ధామానికి చేరుకున్నారు. వారందరికీ ముక్తి లభించింది. గోకర్ణుడిని చాలా ప్రత్యేకంగా గోపబాలులకి చాలా ఇష్టమైనటువంటి గోకులానికి తీసుకువెళ్ళాడు శ్రీకృష్ణ భగవానుడు. ముక్తి మార్గాన్ని పొందడం ఒక్కొక్కసారి కొంతమందికి చాలా కష్టం. ఎవరెవరికి కష్టం అంటే, యత్ర సూర్యస్య సోమస్య సిద్ధానాం న గతిః కదా తం లోకం హి గతాస్తేతు శ్రీమద్ భాగవతాశ్రవాత్. ఈ లోకానికి సూర్యచంద్రులు చాలా ముఖ్యమైనటువంటి వాడు. అటువంటి సూర్యునికి, చంద్రునికి కూడా ముక్తి పొందడం కాదు, వైకుంఠానికి చేరుకోవడం, విష్ణు లోకానికి వెళ్ళడం ఒక్కోసారి చాలా కష్టం, దుర్లభమైనది. అంతేకాదు, దొరికినటువంటి ఆకులు, అలమలు తింటూ, నీటిని మాత్రమే సేవిస్తూ, గాలిని ఆస్వాదిస్తూ కొన్ని వందల వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసినటువంటి యోగులకు, మునులకు, మహర్షులకు కూడా లభించినటువంటి ఆ వైకుంఠం కేవలం భాగవతాన్ని వినడం వల్ల మాత్రమే లభిస్తుంది
అని ఈ కథను సనక సనందనాథుడు నారద మహర్షికి వినిపించారు. ప్రియ భగవద్బంధువులారా, భాగవత కథ మహాత్మ్యం ఇంతటి గొప్పది అని సౌనకునికి సూతుడు సనక సనందనాథుడు నారదునికి వినిపించినటువంటి కథని ఉదాహరణ సహితంగా ఎన్నెన్నో పాపాలు చేసి ముక్తి మార్గాన్ని పొందక అలమటిస్తూ భయంకరమైనటువంటి ప్రేత రూపంలో ఉన్న ఆ దుందుకారుడి కథని వినిపించినటువంటి తీరుని చెప్పాడు. సూతుడు గోకర్ణోపాఖ్యానం అనేటువంటి ఈ భాగవత మహాత్మ్యంలో ఉన్నటువంటి ఈ కథను ఎవరైతే శ్రవణం చేస్తారో, పూర్తిగా శ్రవణం చేయడమే కాదు సుమా, గోకర్ణోపాఖ్యానంలోని ఒక్క అక్షరాన్ని వాళ్ళు విన్నా వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలన్నీ నశిస్తాయి. వారు ఎటువంటి అకృత్యాలు ఎన్ని చేయకూడనటువంటి పాపాలను చేసిన అవన్నీ పూర్తిగా నశిస్తాయని చెప్పి సూతుడు సౌనకునికి తెలియదు. కాబట్టి ప్రియ భగవద్భక్తులారా, భగవంతుని గురించి తెలియజేసేటువంటి అనేక సాధనాల్లో భగవంతుని యొక్క దివ్యమైన కథలను వినడం ఒక అదృష్టం. అటువంటి అదృష్టం ఈరోజు ఈ పురుషోత్తమపట్నం క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి మందిరంలో ఈ షోడశాత్మిక నామ సంకీర్తన పారాయణ మహోత్సవాలు మనందరికీ దక్కింది. ఒక కథను వినడమే కాక ఈ 16 రోజుల కార్యక్రమాలను మీరు దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి అవకాశాన్ని మీకు భగవంతుడు ఇవ్వడం, శ్రీపాద శ్రీవల్లభుని కటాక్షంతో ఈరోజు గురు దత్తుని ఆశీస్సులతో ఈ కథను మీకు వినిపించేటువంటి భాగ్యం నాకు లభించడం నిజంగా ఇదంతా పూర్వజన్మ సుకృతం. ఇటువంటి సుకృతములను చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఒకచోట చేరి గురు సన్నిధిలో మంచి విషయాలను వినేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటారు. ఇది ముమ్మాటికి నిజం. కావున ప్రియ భగవద్గీత బంధువులారా, మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా శ్రవణ భక్తి చాలా సులభముగా మనకు లభిస్తుంది. గురువులను ఆశ్రయించడం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినది. గోకర్ణుడు తండ్రికి తన సోదరునికి గురుతుల్యుడుగా వారి మోక్షానికి మార్గాన్ని చూపించాడు. అలాగే మనకు చేయవలసినటువంటి హితబోధనలు చేస్తూ మనల్ని సంస్కరిస్తూ కేవలం గురువులు మాత్రమే మనల్ని మంచి మార్గం వైపు నడిపించగలరు. కావున గురువుల్ని ఆశ్రయిద్దాం. గురుక్షేత్రంగా సిద్ధక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రంలో కొలువై ఉన్న గురువులని మనం కీర్తించుకోవడం మనందరికీ చాలా చాలా అదృష్టదాయకమైనటువంటి విషయం తెలియజేస్తూ నాకు అవకాశం కలిగినందుకు భగవంతుని ప్రార్థిస్తూ మా గురువు గారి పాదపద్మానికి నమస్కారం తెలియజేస్తూ ఓం శ్రీ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాదరాజ శరణప్రభు. ఒక మంచి మాటకి ఉన్న అద్భుతమైన పుణ్యం ఎంత ఉంది అనేది మనం ఇప్పుడు విన్నాం. అంటే జనరల్గా భాగవత సప్తాహం అని చెప్పి మాటలు చెప్తున్నానే కానీ భాగవత సప్తాహం కాదు. సంవత్సర కాలం పాటు భాగవతం మనకు జరిగింది ఇక్కడ మన గురుస్థానంలో. అప్పుడు ఉన్న ఇద్దరిద్దరు వచ్చే సభ్యుల్లో నేను మా అశోక్ కూడా ఉన్నాం. నేను గుడికి వచ్చిన కొత్తలో జరిగిన విషయం అంటే
ఆ భగవంతుడు కనుక మనకు అవకాశం ఇస్తే, ఆశీస్సిస్తే భాగవత సప్తాహం ఇక్కడ పెడదాము అనే కోరిక నాకు ఈరోజు అనిపిస్తుంది. అది స్వామి దయ, గురువు ఆశీస్సులు మనకు పరిపూర్ణంగా ఉండాలి. అంటే భాగవత సప్తాహం అంటే ఏంటి, ఆ భాగవత సప్తాహం ఏంటి, ఎంత ఫలితం ఉంటుంది అనేది ఊసకొచ్చినట్లుగా మనందరికీ కూడా చక్కగా తెలియపరిచారు స్వామి. మీకు ధన్యవాదాలు. అందులో నాకు మధ్యలో ఫోన్లు వస్తున్నాయి, ఫోన్ ఎంతమంది ఇబ్బంది అని నేను బయటకు వెళ్తున్నాను. అది ఈ కాసేపట్లో మరి మాట మిస్ అవుతామో, మళ్ళీ నేను రిప్లై చేయలేదని చెప్పి నేను భయపడతా ఉన్నాను. ఈరోజు ఒక్క అక్షరాన్ని కూడా పక్కకి పోతే పోతుందేమో అని చెప్పి నేను భయపడ్డ సందర్భం ఈరోజు అనిపించింది. ఎలాగ రోజు జరుగుతుంటుంది, కాసేపు సెల్లుగా మాట్లాడడం రావడం జరిగింది. కానీ మిస్ అవుతున్నామే, అసలు గుర్తు కాదు. ఈ ముగ్గురు నలుగురు సబ్జెక్టులో ఏం జరగబోతుంది అనేది, అసలు గోకర్ణం వాక్యం అంటే అసలు గోకర్ణం అంటే అనేది ఏదో యాడ మిస్ అవుతుంది. ఇంకా గోకర్ణం అనేది ఇంకా రాలేదండి అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇందులో చూడండి ఒక మంచి మాట, ఆ మాట ఇన్ని దాన్ని ఆచరణ పెట్టే విధంగా మనం తయారవ్వాలి. ఆ గురువు చెప్పేది విని మనం ఆచరణాత్మకంగా ఉండాలి. మనం నెమరు వేసుకోవాలి, మననం చేసుకోవాలి అని చాలా అద్భుతంగా మాకు చాలా హత్తుకునే విధంగా చెప్పారు స్వామి. అది భగవంతుడు అనుగ్రహంతో ఈ ద్వారా మేము ఈరోజు ఈ ప్రవచనం వింటాం. అసలు చెప్పాలంటే మాకు గత జన్మ పుణ్యఫలం అవుతుంది. చాలా 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 అద్భుతంగా ఉంది. అలాగే మరి ఇదే విధంగా అది స్వామివారిని మరణాలను తీసుకోవాలి. సప్తాహ నామ సంకీర్తన నుంచి షోడశాహి నామ సంకీర్తనలోకి వచ్చాం. అసలు సప్తాహం అంటే ఏంటి, ఆ సప్తాహంలో మరి ఆ హిందుకారుడు ఆ భాగవత సప్తాహాన్ని విని తనకున్న వికృత రూపాన్ని పోగొట్టుకొని మరి విష్ణు సన్నిధికి వెళ్ళాడు. అంటే ఇందులో కూడా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, వచ్చాము వెళ్ళాము కాదు, విన్నాము వెళ్ళాము కాదు, వినే దాంట్లో కూడా ఎలా విన్నాము అనేది ముఖ్యం. మనం ఏ విధంగా విన్నాము అనేది ముఖ్యం. ఆ హిందుకారుడికి మోక్షం వచ్చిందంటే ఆయన పూర్తిగా ధ్యాస పెట్టి శ్రద్ధగా ఆ భాగవతాన్ని 7 రోజుల పాటు విన్నాడు కాబట్టే అతనికి మోక్షం వచ్చింది. మనం ఏదో ధ్యాసలో ఉండి ఇక్కడ చెవులు వదిలిపెట్టేసి ధ్యాసలో ఉన్నందువల్ల మనం ఇక్కడ ఫలితాన్ని పొందలేము అనేది మనం అందరం గమనించుకోవాలి. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహంతో, గురువు ఆశీస్సులతో, గత జన్మ సంస్కారంతో మనం ఎట్లాగో ఈ గుడి దగ్గరికి రావడం జరిగింది. అసలు ఈ ప్రాంగణంలో కూర్చోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మన ప్రయత్నపూర్వకంగా మనం చేయాల్సిన పని మాత్రం శ్రద్ధగా వినాలి. ఆ విన్నదాన్ని ఆకలింపు చేసుకోవాలి, ఆచరణాత్మకంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నందువల్ల మనకు ఉపయుక్తంగా ఉంటుంది అనేది మనం అందరం గమనించుకోవాలి. అంటే ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా భాగవత సప్తాహం చేస్తే ఇంటి మనకి పాపాలను పోతాయి కదా, పాపాలు చేయొచ్చు కదా అనుకుంటారేమో. చేసిన వారు ఆ బాధని ఇబ్బందిని తట్టుకోలేక శరణాగతి చెంది దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలని తపన పడే పరిస్థితుల్లో ఇది వినాలి, ఎలా బయటపడాలన్నప్పుడు ఎవరైనా ఒక మంచి మాట చెప్తే అది విని దాని ఉన్న తర్వాత అర్థం మళ్ళీ ముక్తిని పొందే అవకాశం వస్తుంది. దాన్ని బట్టి అంటే విషయం అంటూ తెలిసిన తర్వాత సప్తాహం అంటే అయిన తర్వాత లేదా ఒక మంచి మాట అయిన తర్వాత మనకు ఉండేది ఏంటంటే మంచి మార్గంలో మనం నడిచే విధంగా, మంచి మార్గంలో ఆలోచించే విధంగా ఆ సప్తాహం కావచ్చు, పారాయణ కావచ్చు, నామ సంకీర్తన కావచ్చు మనలో ప్రజ్ఞ కలిగించి మనల్ని మంచి మార్గంలోకి అడుగులు వేపిస్తూ ఉంటుంది అన్నమాట. చేసింది ఏదో చేసాం అయిపోయింది, కానీ ఎక్కడి నుంచి బాగుండాలనే మార్గనిర్దేశం చేస్తుంది ఈ భగవత్ కథలు కావచ్చు, నామ సంకీర్తన కావచ్చు, పారాయణ కావచ్చు. కాబట్టి మనందరం కూడా అదే మార్గంలో ఉన్నాం కాబట్టి ఇంకా అభివృద్ధిలోకి వచ్చే విధంగా చక్కగా పారాయణ చేసుకుంటూ, సంకీర్తన చేసుకుంటూ ఆ భగవత్ సన్నిధిని చక్కగా చేరే విధంగా ప్రయత్నాలు చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.
శ్రీపాదరాజు శరణగారు, ఓం సాయి శ్రీపాదరాజు, షోడశాత్మిక నామసంకీర్తన పారాయణం 16 రోజుల పాటు నామసంకీర్తన జరుగుతుంది. అందులో భాగంగా ప్రతిరోజు భగవద్బంధువుల చేత ప్రవచించుకుంటూ ఉన్నాము. అది కూడా అంటే వారు చెప్పే విషయాల్లో ఏ ఒక్క విషయమైనా సరే మనం మంచి మార్గం ఉండే విధంగా చేస్తుందని చెప్పి మరి అలాగే ప్రతిరోజు ఉండేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ కూడా మీరు రావడమే కాదు, మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా తెలియపరిచి ఎక్కువ మంది వచ్చే విధంగా, ఎక్కువ మందిని ఇవన్నీ ధరింపజేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. చేసినందువల్ల వారు వస్తే వారికి పుణ్యం, చెప్పినందుకు మనకి పుణ్యం. అంటే ఒక వ్యక్తికి మనం ఒక ఆసరాగా ఒక సహాయం చేసామనుకోండి, అతను ఆనందపడుతుంటాను, అతను బుద్ధిలోకి వస్తాను, మనకి తగ్గకపోయినా ఎదురు వ్యక్తి దగ్గరంటే తగ్గిందంటే చాలా అద్భుతమైన ఆనందం మనకి ఉంటుందన్నమాట. అది ఆ విధంగా మనలో ఆనందాన్ని పెంపొందించుకునే విధంగా, ఎదురు వ్యక్తికి సహాయపడే విధంగా, ఎదురు వారిని కూడా మోటివేషన్ చేసి ఇనే విధంగా తీసుకురండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇప్పుడు మనకి స్వామిగారు సత్కరించడానికి రవిస్వామిని వేదిక వైపు కావాల్సిన కోరుకోవచ్చు. దిగంబర దిగంబర శ్రీపాదవ